చిన్న ప్రశ్న. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు నొందారు అని మీరందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించని వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. అంగీకరించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన అన్యాయపు తీర్పే పొందారు కదా. ఒకవేళ మీరు అన్యాయపు తీర్పు పొందవలసి వస్తే అది మీరు అంగీకరిస్తారా? ఎవరన్నా నేను అంగీకరిస్తాను, పర్లేదు, నేను చెయ్యని దోషం నా మీద మోపినా నేను అంగీకరిస్తాను అనేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. కానీ యేసయ్య ఆ అన్యాయపు తీర్పు ఆయన పొందుతారు అని తెలిసినప్పటికీ ఆయన దాన్ని అంగీకరించారు, అనుభవించారు, మన కోసమే ఓర్చుకున్నారు. అది ఎలా జరిగింది అన్నది నాకు తెలిసిన కొంత నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా అప్పుడు యూదుల ఆచారం లేదా వాళ్ళకున్న నియమాలు అంటారు కదా, ఆ నియమాల ప్రకారం ఏంటంటే రాత్రి సమయంలో వాళ్ళు ఎవరికి తీర్పు తీర్చరన్నమాట. కానీ యేసుక్రీస్తుకి తీర్పు తీర్చడం ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ టైము, ఎర్లీ మార్నింగ్, చాలా ఉదయ సమయంలో జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వీన్ని ఇప్పుడు అసలు ఇన్ని అన్యాయపు తీర్పు తీర్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, ప్రధాన యాజకులు ఫస్ట్ ఆయనే మెస్సయ్య యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి, మన పాపాలని భరించడానికి, పరలోకం తీసుకెళ్ళడానికి దారి మార్గము ఈయనే అని వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, తీసుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు అన్నమాట. ఆయన చెప్పారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు రాలేరని. అది వాళ్ళకి నచ్చలేదన్నమాట ప్రధాన యాజకులకి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, ప్రధాన యాజకులు అంటే అప్పట్లో ధర్మశాస్త్రాన్ని అంతా కంఠోపాఠంగా, అంటే మొత్తం వాళ్ళకి గ్రిప్లో ఉంటుంది అన్నమాట. ప్రతి లైను వాళ్ళు తెలిసిన వాళ్ళే. తెలిసినప్పటికీ యేసుక్రీస్తే నిజమైన లోక రక్షకుడు అని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ, మనం కూడా కదా, పోయిన వారం ఆదివారం, మట్లాదివారం మనం కూడా యూదుల రాజుకి జై అంటే అరిచాం కదా. అలాగే ప్రజలు కూడా యూదుల రాజుకి జై అని చెప్పి అరవడం వాళ్ళకి నచ్చల, ప్రధాన యాజకులకి నచ్చలేదన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ మాట అన్నారు, ఈయన యూదులు రాజు అని చెప్పబడుతున్నారు, ప్రజలు అలాగే పిలుస్తున్నారు అని చెప్పి, అలా రాజు అనడం ఏంటి, మనకి రాజు ఒక్కలే ఉండాలి కదా, హేరోదు ఒక్కలే ఉండాలి కదా, ఆయనకు వ్యతిరేకంగా రాజు అని అంటే ఊరుకోరు. అప్పుడు నువ్వు ఎలా రాజు అంటావు, వాళ్ళకి శిక్ష వేసేస్తారనమాట. సో అప్పుడు యేసయ్యని ఏం చేశారంటే ఫస్ట్ అన్న అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారనమాట. అప్పట్లో కైప అనే ఆయన అప్పుడు ఏలుబడి చేస్తూ ఉన్నారనమాట ఆ ప్రదేశంలో. ఆయనకి మామగారు ఈ అన్న అనే ఒక ప్రధాన ఏమంటారు, న్యాయం తీరుస్తూ ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు ఈయన్ని. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. నువ్వేమని బోధించావు ప్రజలకి అని చెప్తే, మీరు నన్ను అడుగుతారేంటి, వాళ్ళు విన్నారు కదా చెప్పింది, నేను బోధించింది నన్ను అడగడం కన్నా వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం విన్నారో చెప్తారు అని చెప్పి యేసయ్య రిప్లై ఇచ్చారనమాట. అప్పుడు ఆయనకి ఏమైందంటే కోపం వచ్చింది బాగా. ఆయన ఏం చేశారంటే అరచేతితో యేసయ్యని కొట్టారనమాట. అరచేతితో యేసయ్యని కొట్టడం జరిగింది. అప్పుడు ఆయన ఏమంటారు, యేసయ్య ఏమని అన్నాడా, నన్ను కొడతావేంటి నువ్వు? ఆయన నిజంగానే సర్వశక్తిమంతుడైన దేవుడు కదా, ఆయన కొడితే ఊరుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఆయనకి? మనల్ని ఎవరన్నా మనం చేయని తప్పుకి కొడితే మనం ఊరుకుంటామా? ఏంటి కొట్టావు నన్ను, ఎందుకు కొడతావు నువ్వు నన్ను, నేనేం చేశా? కానీ యేసయ్య అలా అనలేదన్నమాట. ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఏం మాట్లాడలేదు కదా, ఇప్పుడు కైప దగ్గరికి పంపించారు ఈయన్ని. ఆయన కూడా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఈయన ఏం రిప్లై ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈయన్ని పిలాతు దగ్గరికి పంపించారనమాట. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ప్రజలు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు.
ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు, ఆయనకు వ్యతిరేకంగా మీరు మాట్లాడాలి. అప్పటి వరకు యూదుల రాజుకి జై అన్న వాళ్ళు, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ అన్న వాళ్ళు ఆయన్ని సిలువ వేయండి అని అరుస్తున్నారన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన్ని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఏం జరిగిందని అడుగుతారు కదా, జడ్జిలు అడుగుతారు కదా తీర్పు తీర్చేటప్పుడు. అడిగితే వీళ్ళు చెప్తున్నారు ప్రధాన యాజకులు, ఈయన వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నారు, ప్రజలకు సువార్త చెప్తున్నారు, వాళ్ళని దేవునికి విరుద్ధంగా త్రిప్పుతున్నారు అని చెప్పి ఆయన మీద మనం ఏమంటామంటే ఎలిగేషన్స్ అన్నమాట ఇంగ్లీష్లో, తెలుగులో అబద్ధపు మాటలు అనమాట, అబద్ధపు సాక్ష్యం ఇస్తున్నారన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే పిలాతు, ఏం చేశారు ఆయన అంటే, ఇప్పుడు గలిలయ యూదయ దేశం అంతా ఈయన తిరుగుతూ యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారండి, నేనే యూదుల రాజుని అని చెప్తున్నారు దేవునికి వ్యతిరేకంగా. రాజు, యూదుల రాజు ఎలా అవుతారు? నేనే మెస్సయ్య అని చెప్తున్నాడు, నేనే లోక పాపానికి క్షమించడానికి రక్షకునిగా వచ్చానని చెప్తున్నారు, ఇదంతా వ్యతిరేకమే కదా అని చెప్పి పిలాతు దగ్గరికి వచ్చి చెప్పారనమాట వీళ్ళందరూ. ఆయన అడిగారనమాట యేసయ్యని, నువ్వు యూదుల రాజువేనా? వీళ్ళు అంటున్నట్టు అంటే నీవే అన్నావు కదా, నీవన్నట్టే అన్నారు, కానీ నేనే యూదుల రాజుని అని చెప్పలేదు ఆయన, నీవన్నట్టే అన్నారు అంతే. సరే, ఇంక ఈయన ఏం చేశారంటే, సరే ఈయన గలిలయ యూదయ ప్రదేశం అంటున్నారు కాబట్టి అక్కడ హేరోదు రాజు పరిపాలన ఉంటుంది కాబట్టి ఆయన్ని హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్లారనమాట. అప్పుడు అసలు యేసయ్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గెత్సెమనే అనే తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన చెమట రక్తముగా మారెను అని మనం బైబిల్లో చదువుతాం. మీకు ఆ రెఫరెన్స్లన్నీ తెలుసు, ఆల్రెడీ చదివిందే కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన ఆ చెమట రక్తముగా చిందేంత బాధను ఆయన అనుభవిస్తూ ఉన్న సమయంలో మనం కూడా ఏదన్నా చాలా బాధగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం? నీరసంగా ఉంటాం కదా, మనలో ఎనర్జీ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో యేసయ్యని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అది కూడా అర్ధరాత్రి సమయంలో, ఎవ్వరికి ఎంత దొంగ అయినా రాత్రి తీర్పు తీర్చినటువంటి సమయంలో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు దొంగలైనా మంచిగా ట్రావెల్ చేయడానికి ఫుడ్ పెడతారు, అన్నీ పెడతారు. యేసయ్యకి అవేం లేవండి. ఆ నైట్ టైంలో ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మారుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధని వ్యధని అనుభవించి ఉంటారు. ఆయన ముందే తెలుసు కదా సిలువ వేసేస్తారు నన్ను, అది ఫైనల్ అని ఆయనకు తెలుసు. అంత బాధ నేను అనుభవించాలి అని ఉన్న బాధ ఆయన మనసులో ఉండే ఉంటుంది కదా. ప్రేయర్ చేసుకునేటప్పుడు చేస్తారు కదా, తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించండి అని. అంత బాధను ఆయన అనుభవిస్తూ ఆ సమయంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అలా వెళ్తూ అన్యాయపు తీర్పు తీర్చబడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు ఎలాంటి రాజు అంటే అస్సలు మంచి రాజు కాదనమాట, క్రూరమైన రాజు. ఆయన గురించి చాలాసార్లు మనం వాక్యం ద్వారా వింటూ ఉంటాం. అయితే ఈయన ఏం చేశారంటే, యేసయ్యని పంపిస్తున్నారంటే ఆ యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ వినుంటారు కాబట్టి నేను కూడా ఆయన్ని చూడాలని చాలా సంతోషించాడంట హేరోదు. లేఖనాల్లో చెప్పబడి ఉంటుంది. హేరోదు దగ్గరికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత హేరోదు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఆయన యొక్క మనసు యేసుక్రీస్తు ఆల్రెడీ ఎరిగి ఉన్నవారు కాబట్టి ఆయనకు అసలు ఏం రిప్లై చెప్పలేదు, సమాధానం చెప్పలేదన్నమాట. చెప్పకపోయేసరికి ఆయనకి చాలా బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ సైనికులు అందరూ ఉంటారు కదా రాజు దగ్గర, వాళ్ళందరితో కలిసి ఆయన్ని దూషించి హేళన చేసి ఆయనకి ఒక ఉదారంగు వస్త్రం అని అంటారు, అంటే విలువైన క్లాత్ అన్నమాట, అలాంటిది ఒకటి ధరింపజేసి ఆయన్ని
మరలా ఏం చేస్తారంటే పిలాతు దగ్గరికి పంపించేస్తారు హేరోదు రాజు. ఎందుకు ఆయనలో ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అప్పుడు చూడొచ్చు, నాకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడు, సో నేను ఇన్ని శిక్షిస్తాను అని చెప్పి హేరోదు రాజు చెప్పేయచ్చు. కానీ ఆయన ఏం మాట్లాడట్లేదు కదా. సో ఇప్పుడు ఇన్ని మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరికి పంపించారనమాట. ఈ పిలాతు దగ్గరికి పంపించే సమయంలో ఇప్పుడు పిలాతుకి ఇందాక చెప్పారు కదా అక్క, హేరోదు రాజుకి పిలాతుకి మధ్య అప్పుడు అంత మంచి సాంగత్యం ఏం లేదు. ఆ రోజే వాళ్ళు స్నేహితులుగా మార్చబడ్డారు అని ఉంటుంది ఈ లేఖనాల్లో. ఆ రోజు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి యేసయ్యకు అన్యాయపు తీర్పు తీర్చిన వాళ్ళే. ఇప్పుడు పిలాతు దగ్గరికి పంపిస్తారనమాట. పిలాతు ఇప్పుడు ఎక్కడున్నాడంటే గబ్బాత. హేరోదు యెరూషలేంలో ఉంటారు. హేరోదు యెరూషలేం దగ్గర నుంచి గబ్బాతాకి యేసయ్యని మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఈ పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత సరే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈయనలో ఒక తప్పు కూడా కనిపించట్లేదు నాకు, హేరోదుకు కూడా కనిపించలేదు కాబట్టి ఆయన్ని మరలా తిరిగి నా యొద్దకు పంపారు, కాబట్టి నేను ఈయన్ని విడుదల చేసేస్తానంటే ప్రజలు ఒప్పుకోలా. ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించడం, ప్రజలతోనూ ప్రధాన యాజకులు సైనికులు అందరూ కలిసి ఆయన్ని సిలువ వేయండి, మరణ శిక్షకు అప్పగించండి అని అరుస్తూ ఉన్నారన్నమాట. సరే అప్పుడు పిలాతు ఏమన్నారంటే, సరే ఈయన యందు ఒక్క తప్పు కూడా నాకు కనిపించట్లేదు, అయినా మన ఆచార ప్రకారం ఒక ఖైదీని విడుదల చేస్తాం కదా, ఒకరి పేరు చెప్పండి నేను విడుదల చేస్తానంటే బరబ్బా ఎలాంటి వ్యక్తి అంటే ఒక బందిపోటు దొంగ, నరహంతకుడు. అలాంటి వాడినైనా విడుదల చేయమని ప్రజలు కోరారు. కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు నుండి స్వస్థతలు పొందుకున్నారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు. వాళ్ళందరూ కలిసి లేదు యేసయ్యని సిలువ వేసేయండి, మాకు బరబ్బాని విడుదల చేయండి అని కోరుకున్నారన్నమాట. సరే బరబ్బానే విడుదల చేశారు. అప్పటికి వీళ్ళు ప్రజలు కానీ ప్రధాన యాజకులు కానీ ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈయన్ని కొంచెం శిక్షించి విడుదల చేద్దామని చెప్పి పిలాతు ట్రై చేస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ భార్య ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది అన్నమాట. ఆయన నీతిమంతుడు, ఆయన విషయంలో నువ్వు ఎలాంటి అపరాధం చేయవద్దు అని చెప్పి. ఆ రోజు నైట్ ఆవిడకి ఒక కల వచ్చి ఉంటుంది ఆయన వేదనల నిమిత్తము అని. అయితే నేను దాని గురించి చాలా బాధపడుతున్నాను, సో ఆయన మీరు ఏం చేయొద్దు, అపరాధం ఏమీ తెచ్చుకోవద్దు అని చెప్పి పిలాతుకు చెప్తుంది అనమాట. అయితే ఆయనకి భయం వేస్తుంది. సర్లే కొంచెం శిక్షించండి అని చెప్పి సైనికులకి అప్పగిస్తారు. సైనికులు ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆయన పై వస్త్రం తీసేస్తారు, అరచేతులతో గుద్దుతారు, నోటి మీద ఉమ్మి వేస్తారు. అలా చాలా శిక్షలు ఆయన మన కోసం భరించారు. మనం వాటిని భరించడానికి అసలు అవి వస్తున్నాయి అంటే కూడా మనం సహించలేం. కానీ ఆయన ఏ పాపము లేనప్పటికీ, ఏ తప్పు చేయనప్పటికీ, ఒకవేళ ఆయనకి శక్తి ఉంది కదా, ఆయన సర్వశక్తుడు కాబట్టి నేను ఎందుకు భరించాలి, నేనేం చేయనని ఒకవేళ ఆయన వెనక్కి తగ్గితే మనకి రక్షణ ఉండేది కాదు, మనం ఆ పాప భారాన్ని మోయాల్సి వచ్చేది. అది ఆయనకి ఇష్టం లేక ఆయనే ఆ బాధలన్నిటినీ భరించారు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనిగా మన కోసం అన్యాయపు తీర్పు నొందారు అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చూస్తామన్నమాట. అవన్నీ మన కోసమే ఆయన భరించింది అన్యాయపు తీర్పు. అయితే వాళ్ళు అలా చేశారని ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఏంటి ఎలా చేశారు వాళ్ళు, ఆ టైంలో నేనుంటే అలా చేసేదాన్ని కాదు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే ఆయనకి వ్యతిరేకంగా మనం ఏం చేసినా మనం కూడా ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చిన వాళ్ళమే. హేరోదు ప్లేస్లోనే ఇంకా ఆయనకన్నా ఎక్కువ మనం బాధ పెడతా ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిలువని భరించారు, ఆ గాయాలు, ఆ దెబ్బలు, పిడిగుద్దులు అన్నీ భరించారు ఆయన.
ఎందుకు భరించారంటే కేవలం మన కోసమే. మనం ఆ శిక్షను పొందకూడదు, నరకంలో పడకూడదని చెప్పి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి. మనము ఆ తీర్పులో నిలబడకుండా తీర్పులోంచి జీవంలోనికి దాటబడ్డానికి, ఆయన అన్యాయపు తీర్పుని భరించడానికి ఇష్టపడిన వ్యక్తి యేసుక్రీస్తు అన్నమాట. మన కోసం ఈ లోకానికి ఆయన వచ్చి ఆ అన్యాయపు తీర్పుని భరించారు. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం కూడా ఒకవేళ వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే ఆయన్ని మరలా ఆ గాయాలు రేపిన వాళ్ళం అవుతాం, మరలా సిలువ వేసిన వాళ్ళం అవుతాం. అలా ఉండకుండా దానికి డబల్గా మళ్ళా యేసయ్యని బాధ పెట్టకుండా మనం కూడా ఆయన్ని సంతోషింపజేసే వాళ్ళంగా, ఆయన్ని కోరుకున్న రీతిగా, ఆయన భరించిన ఆ అన్యాయపు తీర్పుకి న్యాయం చేసేవాళ్ళుగా. న్యాయం అంటే మనందరం కూడా రాకడ కొరకు సిద్ధపడి దేవుని రాకడలో ఎత్తబడే వారిగా ఉంటే, నేను పొందిన శిక్షకు పర్లేదు, ఫ్రూట్ఫుల్గా నా దగ్గరకు వచ్చేసారు నా పిల్లలందరూ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరందరూ తల్లిదండ్రులే కాబట్టి మీరు పడిన కష్టానికి పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అయితే, మంచి ఫ్యూచర్లో మంచి స్టేజ్లో ఉంటే ఎంత ఆనందపడతారో, మీరందరూ మనందరం దేవునితో కూడా ఆయన రాజ్యంలో ఉంటే ఆయన అన్యాయపు తీర్పును అంతటినీ మర్చిపోతారు. మర్చిపోవడం అంటే దానికి తగిన న్యాయం మీరు చేశారు ఆయన కృప ద్వారా అని ఆయన ఆనందపడతారు. అలాంటి ఆనందాన్ని మీరు, నేను, మనందరం ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. కన్నులు మూసుకుందాం. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొంది జనులారా. ఆమెన్. ప్రభువులో ఏ దోషము లేనప్పటికీ ఆయనను సిలువ వేయము అని ప్రజలు కేకలు వేశారు. ఇక ఆ పిలాతుకు వారి కేకలను ఎదిరించి, ఏ నేరము లేని ఈయనను ఎలాగా నేను మరణమునకు సిలువకు అప్పగిస్తాను అని చెప్పేటటువంటి ధైర్యము లేదు. ఆ ప్రజలు హేరోదు పిలాతు తమ మాట వినకపోతే పిలాతును మాకు గవర్నర్గా ఉండకుండా తీసివేయండి అని కైసరుకు చెప్తారు. అప్పుడు నా పదవి పోద్ది. కాబట్టి ఈయనలో ఏ నేరము నాకు కనబడకపోయినప్పటికీ మరి వీరు కోరుకున్నట్టుగా వారికి నేను సిలువ వేయటానికి అప్పగించాలి అని తన పదవిని నిలుపుకోవటానికి అతడు ప్రజల యొక్క ఒత్తిడికి గురై అతడు ప్రభువును సిలువ వేయటానికి అప్పగించాడు. అప్పగించబోయే ముందు ఒక పాత్రలో నీళ్లు తెప్పించి ఆయన తన చేతులు కడుగుకొని, ఈ నేరము నా మీద ఉండకుండునుగాక అని తన చేతులు కడుక్కున్నాడు. అయితే యూదులు ఏమన్నారంటే, ఆ నేరము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని నిరపరాధిని మరణ శిక్షకు అప్పగించినటువంటి నేరము, దానికి తగినటువంటి శిక్ష తమ మీదికి తమ పిల్లల మీదికి వచ్చేటట్టుగా వారు అంగీకరించారు. ఆమేన్. ఈ సమయంలో ఆయనకు మరణశిక్ష విధించబడింది. ఆయన శిలువ ఆయన మీద మోపబడింది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు
ప్రభునందు సహోదరి స్వాతి మనకు వివరిస్తారు. ఆ తీర్పుకు గురైన తర్వాత ఆయన ఆ ఎడల ఆ తీర్పును ఎలాగా అమలు చేశారు అనేటటువంటిది మనం విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి ఇప్పటి వరకు అయితే మనం దేవుడు ఎటు రీతిగా శిలువ మరణంకు అన్యాయముగా అప్పగింపబడ్డాడో మనం విన్నాము. అట్లయితే దేవుడు అన్యాయంగా అప్పగింపబడటానికి ఆయనే సర్వ సృష్టిని తన స్వహస్తాలతో చేసి నిర్మించారు. కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందారు. ఆయన ఇలా చేయకూడదు, శిలువ మరణం ఎందుకని వెనుదిరిగి వెళితే మరి ఆయన శిలువ మరణం పొందకపోతే మనము మన పాపాలు అనేవి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ముందే దేవుడు శిలువ మరణము మన కొరకు మన పాపాల నిమిత్తము మరి ఆయన మోయలేని అంత భారమును మన కొరకు మోశారు. ఈ లోకంలో మరి మనం ఇప్పటి వరకు అయితే దేవుడు అన్ని ప్రణాళిక మన కొరకు ముందే దాచి ఉంచారు, తెలుసుకున్నారు కాబట్టి మన కొరకు మరి శిలువ మరణం పొందేంతగా విధేయత చూపారు. మరి ఫిలిప్పి 2వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు తను తాను తగ్గించుకుని విధేయత చూపి మరి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి మరణమునకు అప్పగించుకున్నారని చెప్తారు. చెప్పబడిన రీతిగా తను తాను అంటే ఇప్పుడు మనం ఏదైనా బాధలో కానీ ఏదైనా సంతోషంలో ఉంటేనే కానీ దేవుణ్ణి అయితే అసలు మనం పట్టించుకోము. ఏదైనా బాధ వస్తే ఏదైనా బాగా బాధ అనిపించినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటాం. అట్లయితే ఇప్పుడు దేవుడు తను అన్యాయపు తీర్పు పొంది శిలువకి వెళ్ళే ముందు శిలువ యాత్ర చేశారు. మరి వారు వెళుచున్నప్పుడు సీమోన్ అనే ఒక అతను కనిపించినప్పుడు ఆయన్ని కూడా శిలువ మోయటానికి బలవంతం చేస్తారు. అక్కడ ఉన్నది ఎంతమంది అంటే సైనికులు మొత్తం కలిపి 350 మంది ఉన్నారు. మరి దేవుణ్ణి అందరూ శిలువ వేయమని అన్యాయపు తీర్పుగా దేవుణ్ణి అడిగారు. కానీ మరి దేవుని పట్ల మరి వారు ఎన్ని కార్యాలు పొందినప్పటికీ వాటిని అన్నిటినీ మర్చిపోయారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ వాళ్ళు అయితే ఫ్రెండ్స్కి, పెద్దవారైతే తన తోటి వారితో ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మర్చిపోతారు. చేసిన వాళ్ళు గుర్తుంటుంది కానీ చేయించుకున్న వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఏంటి, ఏదైనా విభేదం వచ్చినప్పుడు ఇప్పటి వరకు మరి మేము వీళ్ళ దగ్గర ఇలా చేసాము, ఈ హెల్ప్ చేసాము, కానీ వీళ్ళు ఎలా మర్చిపోయారని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు తను శిలువ మరణం పొంది మరి అంత త్యాగం మన కొరకు మనమేమన్నా రుణస్థులమా? ఇప్పుడు క్రైస్తవులుగా జీవించున్నప్పటికీ కూడా దేవుని శిలువ వేయబడి దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేసినప్పటికీ మరి అట్టి రీతిగా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. మరి అన్యజనులు అయితే ఎలాగైనా వాళ్ళు నిజమైన దేవుడు కానప్పటికీ ఎంతో పరిశుద్ధంగా నిష్టగా, మరి కాలేజీలో చూసినట్లయితే చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉంటూ మరి దేవునికి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కానప్పటికీ వారి దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతూ ఉంటారు. మరి ఒక వ్యక్తి అయితే వాదిస్తారు, ఎవరైనా కానీ క్రీస్తు అనే బైబిల్ని విమర్శిస్తూ వాదిస్తూ ఉంటారు. మరి దేవుడు ఇట్లా అన్యాయపు తీర్పు పొంది మన కొరకు మరి దేవుడైతే 85 కేజీల బరువు ఉన్నప్పటికీ మరి ఆయన 150 కేజీల సిలువను అంత బరువును మోస్తూ యెరూషలేం ప్రాంతమంతా సంచరిస్తూ మరి అదంతా వెళ్ళి మళ్ళీ సిలువకు అప్పగింపబడ్డారు. మరి ఆయన మోస్తూ 3 సార్లు పడిపోయిన స్థితి కూడా ఉంది. కానీ దేవుడు మన ఆలోచనలు ఉంటాయి. దేవునికి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే 27వ అధ్యాయం 28వ వచనంలో అయితే ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. మరి ఇటు విధముగా అయితే మరి దేవునికి మన తలంపులను బట్టే మరి ఆయన తలకు ముళ్ళు కిరీటమును పెట్టారు. అదైతే
పొడవు ఎంత ఉంటుందంటే 8 ఇంచులు ఉంటుందంట ఆ మేకు పొడవు. ఆ మేకును మరి దేవుని చేతికి మరి గుచ్చి మరి సిలువ వేశారు. మరి అది అట్లా వేసినప్పుడు దేవుడు మరి మన తలంపుల నిమిత్తమే కేవలము ఇప్పటి వరకు దేవుడు మనం ఆలోచిస్తున్న విధానం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. నేను మీ ముందు ఒక నిజమైన తెలిసిన సంఘటనను తెలుపుతున్నాను. ఒకసారి ఏమైందంటే మాకు హాస్టల్లో కరాటీ నేర్పిస్తారు. దానిలో మేము ఎక్సర్సైజులు చేసి కూర్చుని లెగిచాము. నేను గట్టిగా అన్నాను, అమ్మో అని అన్న. మా పీటీ మేడం అన్నారు, ఎవరన్నది రమ్మని చెప్పారు. రమ్మని చెప్తే నేను వెళ్ళాను. నేను ఇప్పటి వరకు ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచుని వచ్చాను, నాకు కాళ్ళ నొప్పులు లేవు, నువ్వు అమ్మ అన్నావా అని అన్నారు. నేను ఇంకేం మాట్లాడలేదు. మేడం తిట్టేశారు. తిట్టేసిన తర్వాత నేను అన్నాను, ఏం అనలేదు, అక్కడ వంట చేసే అన్నయ్య కూడా ఉన్నారు, ఏమనలేదు. కానీ నేను అన్నాను, మేడం నేను నెగిటివ్గా అనలేదు, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గానే అన్నాను, మామూలుగానే అన్నానని చెప్పాను ఆ మేడంకి. చెప్పినప్పుడు ఆ మేడం అసలు క్రిస్టియన్స్ అంటే పడదు, ఎప్పుడు కొడతా ఉంటారు, పైగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ మేడం. అట్లయితే ఇంకా ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను సెకండ్ ఇయర్ వరకు నన్ను ఎంతో ప్రేమగా ఏ బాధ వచ్చినా ఆ మేడంకి క్లాసుల్లో ఎవరైనా మాట వెనకపోయినా ఇంటరోళ్ళు ఏదైనా కానీ నన్ను పిలిచి చెప్పేవాళ్ళు. మరి నేను క్రిస్టియన్ అని తెలిసినప్పటికీ మేడం నా ఎదుట ఎందుకు అలా ఉన్నారంటే నేను దేవుని ప్రేమను అనేది చూపించలేదు, కానీ విధేయతను మేడం దగ్గర చూపించాను. నేను చెప్పింది ఏమీ లేదు, నాలో గొప్పతనం ఏమీ లేదు, కానీ నేనేమని చెప్పానంటే పాజిటివ్గా ఆలోచించడం మేడం, నేను వేరే విధంగా అనలేదు అని చెప్పాను. ఆ మాత్రమే చెప్పాను. నేను సెకండ్ ఇయర్ అయిపోయి వెళ్ళేంత వరకు నన్ను పిలిచి ఇంటర్లో ఏమైనా మాట వినకపోయినా అలా చెప్తూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడు తెలియలేదు, కానీ బయటకు వచ్చేసిన తర్వాత అది గ్రహింపయింది. మరి మనం ఇప్పటి వరకు లోకంలో జీవిస్తూ ఉంటాము, ఎట్టి విధంగా జీవించాలో, ఎట్టి రీతిగా ఉండాలో మరి దేవుడు మన తలంపుల వల్లనే, మనం తలిచే తలంపుల వల్లనే మరి ఆయన ముళ్ళు కిరీటమును పెట్టుకుని మన కొరకు శిలువయాత్రలో ప్రయాణించారు. మరి ఆయన మరి స్త్రీలు లూకాసు వార్తలో గొప్ప 23వ అధ్యాయం 27వ వచనంలో అయితే గొప్ప జనసమూహము ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి అని చెప్పారు దేవుడు. మరి ఇప్పుడు దేవుడు ఎంత అన్యాయపు తీర్పు పొంది శిలువ మరణం పొందుతున్నా కానీ ఆయన ఇంకా మన గురించి, మరి మన పరిస్థితుల గురించి, మరి పరిశుద్ధమైన జీవితం గురించి ఆలోచిస్తూ చెప్తున్నారు. మరి మన కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తున్నారు. మరి మనం ఇప్పుడు ఈ లోకంలో ఎటు రీతిగా జీవిస్తున్నామో, మరి దేవుని బిడ్డలుగా మరి నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అటు గొప్ప ధన్యతను దేవుడు మీకు నాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపజేశాడు. మరి అటు రీతిగా మనం దేవుడు మరి ఎంత విధేయత చూపి కేవలము మన కొరకే మన పాపాల నిమిత్తము శిలువ మరణం పొందారో, మరి అటు రీతిగా మరి దేవుని శిలువను స్మరణకు తెచ్చుకొనుచు ఆయన శిలువ శక్తిని పొందుకొనుచు మనం కూడా అటు రీతిగా జీవించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి దేవుడు సిలువలో మరి సిలువ వేయబడిన తర్వాత 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలు ఇప్పుడు దీని తర్వాత మనం వినబోచున్నాం. థ్యాంక్ యూ. కన్నులు మూసుకుందాం. ప్రభు ఏ రీతిగా సిలువ వేయబడ్డారో, అన్యాయపు తీర్పు నొందినటువంటి వారై ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి విధేయత చూపించాడు. ఆ విధేయత మానవులందరి పాపములు పరిహరించబడటానికి అది కారణమైంది. ప్రభు యొక్క విధేయతను బట్టి శిలువ యాగము అది సంపూర్ణమైనది.
ఆయన అవిధేయునిగా ఉండినట్లయితే ఆ శిలువ యాగము, ఆ శిలువ మరణము అనేటటువంటిది అది సాధ్యమయ్యేటటువంటిది కాదు. అందుచేత ప్రభు మరణమునందునంతగా విధేయత చూపినవాడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో యేసు ప్రభు అంటారు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని ఆయన చెప్తూ ఉంటారు. అయితే ప్రభు సిలువ వేయబడిన తర్వాత మరి ఆయన సిలువలో 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు ఇప్పుడు మనం ధ్యానించబోతా ఉన్నాం. దానికి ముందుగా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. అదేమంటే ఆయన సిలువకు వెళ్ళటానికి కారణం మన యొక్క పాపమే. మన పాపము పరిహరింపబడటానికే ఆయన సిలువలో వేలాడాడు. కాబట్టి ఆయన సిలువకు అప్పగించబడి సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో ఆయన పలుకుతున్నటువంటి మాటలు, ఆయన పొందుతున్నటువంటి వేదన ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితం ఆయన చేశాడులే, వాటిని అనుభవించాడులే అని మనము అనుకొనకూడదు. ఎందుకనంటే అవి సర్వమానవ పాప పరిహారార్థమై, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ జాతివాడు, ఏ దేశస్థుడు, ఏ మతస్థుడు అని లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుని యొక్క శిక్షకు, దేవుని తీర్పుకు గురి కావలసినటువంటి వారై ఉంటుండగా ఆయన ప్రజలందరి కొరకు తన పరిశుద్ధ రక్తమును సిలువలో చిందించడానికి ఆయన సిలువ వేదనలు భరించాడు. సిలువకు మ్రేకులతో కొట్టబడి ఆయన వేలాడుతూ 7 మాటలు ఆయన చెప్పాడు. కనుక ఆయన ప్రేమను, ముఖ్యంగా ఆయన మనకి ఎంతో అవసరం. మన పాపం పరిహరింపబడాలి అని అంటే ఆయన ఎంతో అవసరం. పాట పాడుకుందాం. మనము కనులు మూసుకుని ధ్యానపూర్వకంగా సిలువే నా శరణాయనురా అనేటటువంటి పాట పల్లవి మొదటి వచనం మనం పాడుకుందాం. ధ్యానపూర్వకంగా ఈ సిలువే నాకు శరణు, ఈ సిలువ తప్ప నా పాప పరిహారము పొందేటటువంటి ఆధారం మరి ఏది లేదు అని మన హృదయాల్లో ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి వారమై ధ్యానపూర్వకముగా ఈ పాటను పాడుకుందాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా పాడండి. మైక్ ఉండటండి. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా.
ఇప్పుడు ఈ సమయంలో మరి ప్రభు పలికిన 7 మాటలు అవి మనం ధ్యానించబోతా ఉన్నాం. మరి ఈ 7 మాటలను వివరించడానికి కొంతమంది పేర్లు ఇచ్చారు, కొంతమంది పేర్లు మరి ఇవ్వలేకపోయారు. ఇద్దామనుకుని మీ మనసుల్లో ఉంటే మరి ఆ మాటల గురించి చెప్తాము. వాటిని గురించి మాట్లాడిన ఉద్దేశించినటువంటి వాళ్ళు చెప్పవచ్చు. మరి ఇంకొక విషయము ఉన్నది, ఏమంటే 7వ మాట చెప్తామని ఎస్ మేరీ, కే మేరీ ఇద్దరు పేర్లు ఇచ్చారు. మరి ఇద్దరిలో మరి ఎవరు తగ్గుతారో, ఎవరు ఇంకో మాటకు వెళ్తారో మరి చెప్పండి. కే మేరీ ఎక్కడ? నీకంటే ముందు ఎస్ మేరీ. నువ్వే మాటకి ఖాళీ ఉన్న మాటల గురించి చెప్తాను. మొదటి మాట ఎం చిన్నిరాజు, రెండవ మాట ఎస్ అక్షిత, మూడవ మాట ఎవరు ఇవ్వల. అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అనేది. నాలుగవ మాట ఆర్ సునీత. ఐదవ మాట దప్పికొనుచున్నాను, దానికి ఎవరు పేరు ఇవ్వలేదు. కాబట్టి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మూడవ మాట, దప్పికొనుచున్నాను కాదు అనేటటువంటి ఐదవ మాట, 2 మాటలు మరి వివరించడానికి దేవుడు ఎవరినన్నా ప్రేరేపిస్తే చెప్పండి, పిలుస్తాం. 7వ మాట ఎస్ మేరీ, ఆమె చెప్తారు. ఈ సమయంలో మనము ప్రభు సిలువలో పలికిన 7 మాటల ధ్యానము మనము మరి విందాము. మరి మనకి ఇంకా సమయము 60 నిమిషాలు ఉన్నది. 60 నిమిషాల్లో 7గురు మాట్లాడాలి అని అంటే ఒక్కొక్కరు 5-6 నిమిషాలు మరి తీసుకోవచ్చు. అయితే మరి మనము ఉండంగా మరి 2 మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరూ లేరా? నేను మాట్లాడిన మాటల్లో 2 చెప్పేవాళ్ళు ఎవరు లేరా అని యేసు ప్రభు ఒకవేళ అనుకుంటే, మూడో మాట అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, కే మేరీ పాప చెప్తారు. తర్వాత ఇంకో మాట ఉన్నది, 5వ మాట దప్పికొనుచున్నాను అనేటటువంటి. ఈ దప్పికొనుచున్నాను అనేటటువంటి మాట మరి ఎవరు చెప్తారు? మరి ఎవరు? మరి మరియమ్మ చెప్తారు. కానీ ఒక సంగతి ఏంటంటే, మరి పురుషులైనటువంటి వారు యేసు ప్రభువు చెప్పిన మాటలు చెప్పడానికి వారు జ్ఞానవంతులయ్యుండి చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ కూడా మరి ఆయన సంఘ పరిచర్యలో ఈ చిన్న 5-6 నిమిషాల పరిచర్యకు ప్రేరేపితులు కాకుండా ఉండకూడదు. ఈ సమయంలో ప్రార్థన చేసిన తర్వాత ఈ 7 మాటల ధ్యానము మనము ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇవి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమునకును భూమికిని మధ్య వేలాడుతూ దేవునికిని పాపులైనటువంటి ప్రజలకును మధ్య ఆయన శిలువ వేదనలు అనుభవిస్తూ పలికినటువంటి మాటలు. ఈ మాటలు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, అపవిత్రులైనటువంటి మానవుల్ని సమాధానపరచడానికి ఆయన వేదనాభరిత హృదయముతో పలికినటువంటి మాటలు. వీటిని మనము ధ్యానించి అంగీకరించి మన హృదయాలను సిద్ధం చేసుకుని ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో పడినటువంటి ఆ యొక్క వేదనల ఫలము మనం పొందాలి. ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో అవమానాలు భరిస్తూ వేదనను సహిస్తూ
ప్రక్కన ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ ఆ కాలమందు లేకపోయినప్పటికీ ఈ కాలమందు ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన ఎంత శిలువ యాగమును ఆయన చేసినప్పుడు ఆయన మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధం చేసుకుని మరి జాగ్రత్తగా మనము ఆలకించదమో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాని యొక్క శిలువ ధ్యానంలో ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారం నాడు నీ యొక్క ప్రార్థన మందిరంలో చేరి మేము ధ్యానిస్తూ ఉంటుండగా దేవా, శిలువలో సిద్ధపరిచిన ఆ విమోచన కార్యము ప్రతివానికి నీ సిద్ధించినట్లుగా నీ పరిచర్యను జరిగించండి. నీ పక్షంగా మీరు పలికినటువంటి మాటలు పలుకుటకు నిలువబడుతున్నటువంటి బిడ్డలను మీరు బలపరిచి నాయన నీ ప్రేమ, నీ శక్తి, నీ యొక్క సంకల్పము ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగేటట్లుగా నాయన ఆత్మజ్ఞానమును దయచి మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో మొదటి మాట ప్రభునందు సహోదరులు మరి మవ్వ చిన్ని రాజు మాట్లాడతారు. మరి 6-7 నిమిషాలు ఒక్కొక్కరికి కేటాయించబడింది. రెండవ మాట శీలం అక్షిత. సిద్ధంగా ఉండండి. దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మొదటిగా దేవుడు సిలువలో పలికిన మాటలలో మొదటిగా ఆయన చెప్పుచున్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం నుంచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వాళ్ళు ఏం చేశారు? ఈ మాట యొక్క ముందు అసలు క్షమించమని చెప్పడానికి గల కారణాలు ముందు చూసుకుంటే, దేవుడు ఆయన యేసుక్రీస్తు పట్ల వాళ్ళు చేసిన క్రియల గురించి ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు చెప్పిన మాటల యొక్క లోతు అనేది మనకు తెలుస్తుంది. దేవుడు ఆయన సిలువ చేయడానికి ముందు శిష్యుడు ఒకడు ఆయన్ని 30 వెండి నాణ్యాల కోసం అమ్మేశాడు. ఇంకొక శిష్యులు నేను ఎరగను అని 3 సార్లు పొంగాడు ఆయనతో పాటు తిరిగినోళ్ళు. ఇంకా ఆయన ఏ పాపం చేయకపోయినా ఆయనకి అన్యాయంగా మరణశిక్ష అనేది వేశాడు. మరణశిక్ష వేశాడు, కొరడాలతో కొట్టాడు, ఉమ్మి వేశారు, చెంప మీద పిడిగి గుద్దారు. యూదుల రాజా నీకు శుభమని చెప్పి పెళ్ళిని మొహం మీద కొట్టారండి. అసలు ఆ మాట అనగానే హృదయం పగిలిపోయింది. ఇంకోటి ముళ్ళతో కిరీటం, మళ్ళీ రాజుకి కిరీటం ఉండాలిగా, మరి ఈ రాజుకి కిరీటం ఉండాలని చెప్పి ముళ్ళతో కిరీటాన్ని అల్లి తల మీద గుచ్చారంట. గుచ్చి మొహం మీద కొట్టారండి. ఇదో రాజుకి వస్త్రం లేకపోతే ఎట్లా అని చెప్పి ఊదా రంగు వస్త్రం ఆయనకి వేశారండి. ఊదా రంగు అంటే వంకాయ రంగు అనమాట. ఈ రంగుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రాజులకి అధికారానికి అది సింబల్గా ఉంటుంది. బ్రిటిష్ మొన్న రీసెంట్గా అయింది కదా పట్టాభిషేకం, ఆ రాజు కిరీటానికి కూడా ఈ పర్పుల్ రంగు వస్త్రాన్నే ధరిస్తారు. ఎందుకంటే దేవునికి కూడా ఆయన్ని రాజుగానే చూపించినట్టు అవమానకరంగా చేశారు. ఆయనకి రాజు నీకు వస్త్రం ఉండాలని చెప్పి ఆయనకి వస్త్రం వేసి అవమానంగా కిరీటం పెట్టి పెళ్ళును మొహాన్ని కొట్టి అంత హింస పెట్టారు. ఆయన చేతే ఆ గాయాలతోనే సిలువను మోపించారు. మోపించి సిలువకు వేలాడదీశారు. ఇలా నిలబడితే పెయిన్ ఏమి ఉండదు, కానీ గాల్లో ఇలా వేలాడేటప్పుడు చేతుల్లో మేకులు గుచ్చితే ఆ బరువు అంతా మేకుల మీద పడుతుంది, బరువు అంతా చేతుల మీద పడుతుంది. ఇలా ఆయన బరువు అంతా కూడా ఆ సిలువ మీద ఆయనే భరిస్తున్నాడు. యేసు ప్రభు గురించి కొన్ని మెజర్మెంట్స్, ఆయన సిలువ ధ్యానం గురించి ఇవి ప్రూఫ్స్ ఉన్నాయా అంటే నాకైతే తెలీదు, బట్ ఆన్లైన్లో చూస్తే వచ్చినాయి. వీటికి ప్రూఫ్లు అయితే కరెక్ట్గా తెలియదు, కానీ కొన్ని మెజర్మెంట్లు అంట. యేసయ్య బరువు సుమారుగా 85 కేజీలు ఉంటుందంట. ఆయన ఎత్తు సుమారుగా 5 అడుగుల 11 అంగుళాలు ఉండొచ్చంట. ఆ సిలువ ఆయన మోసిన సిలువ బరువు వచ్చి సుమారుగా 150 కేజీల దాకా ఉంటుందంట. ఆ సిలువ యొక్క ఎత్తు 15 అడుగుల దాకా ఉండొచ్చంట. వెడల్పు 8 అడుగుల దాకా ఉండొచ్చంట.
ఆ మేకులు మందం, ఒక్కొక్క మేకు మందం 3/4 అంగుళాలు, అంటే అంగుళంలో 30 అంగుళం వెడల్పు. ఆ మేకు పొడుగు 8 అంగుళాలు ఉంటుందంట. అంటే అడుగు మీద 6 అంగుళాల మీద ఇంకో 2 అంగుళాలు పెచ్చు. సిలువ మొత్తం ఆయన సిలువ వేయడానికి పాల్గొన్న సైనికులు 350 మంది సైనికులు పాల్గొన్నారంట. వాళ్ళు కాకుండా గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు ఇంకొక 50 మంది సైనికులు ఆయన్ని సిలువ వేశారంట. ఆయన తలలో సుమారుగా మరి 17 ముళ్ళు దాకా దిగినాయంట. ఇలా దేవుని గురించి ఇవి ఉన్నాయి. దేవుడు ఇంత శ్రమపడి, ఇంత వేదన పడి, ఇన్ని గాయాలు తట్టుకుని కూడా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరిని క్షమించమని అంటున్నాడు. దేవునికి ఒక అధికారం ఉంది. దేవుడు ఆయన సిలువ వేయక ముందు, ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన్ని ఒక ఇంటిలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక పక్షవాయువు గలవాడిని పైన ఇంటి మీద టాప్ తీసేసి ఆయన్ని ఆ మంచంతోనే కిందకి దించుతారు. ఈ సందర్భం మనం చాలాసార్లు చదువుకుని ఉండం. ఆయన్ని దింపినప్పుడు కుమారుడా, దాని యొక్క రిఫరెన్స్ ఒకసారి చూసుకోవచ్చు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాల్లో ఈ ప్యాసేజ్ అంతా ఉంటుంది. దేవుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. అనగానే ఆ పక్కనున్న ఈ పరిసయ్యులు వీళ్ళంతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. మా పాపాలు క్షమించడానికి అధికారం దేవుడికి మాత్రమే ఉంది, నువ్వెలా పాపాలు క్షమిస్తావు అంటాడు. దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉందని అంటాడు. కానీ దేవుడు సిలువ మీద తండ్రి తన పాపములను క్షమించమని తండ్రికి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగించాడు అంటే, నాకు వచ్చిన ఆలోచనలు 2 వచ్చినాయి. ఒకటి, దేవుడు ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్న అధికారాన్ని మొత్తాన్ని సిలువలో పక్కన పెట్టేశాడు. ఆయన ఒక సామాన్య మనిషిని లాగా తన్ను తాను నిలవబెట్టుకున్నాడు. తనకి ఏ అధికారం లేదు, ఏ శక్తి లేదు. ఆయన స్వస్థతలు పరిచారు కదా, ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఆయనకి ఏదో శక్తి బలం ఉందా అంటే లేదు. నువ్వు నేను ఎలా ఉన్నామో సేమ్ ఆయన కూడా ఆ పరిస్థితి, సిలువ మీద ఆయన స్థితి అలాగే ఉంది. రెండోదిగా చూస్తే ఆయన మనుషులందరికీ ఒక గొప్ప మాదిరిని ఉంచాడు. అదే ఏంటంటే, ఒక గొప్ప మాదిరిని ఉంచాడు. సామాన్యంగా లోకంలో గురువులు ఉంటారు, 2 నాయకులు ఉంటారు. గురువులు ఏం చేస్తారంటే మాటలు చెప్తారు. బాబు నువ్వు ఈ పని చేయాలంటే ఇలా చేయాలి, ఇలా చేసుకుంటూ ముందుకెళ్తే ఆ పని అయిద్దని చెప్తారు. నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, తను చెప్తాడు, చెప్పుతూ ముందుండి నడిపిస్తాడు. యేసుక్రీస్తు కూడా ఆయన ఒక నాయకుడిలాగా మనకి గొప్ప ఆయన మార్గాన్ని చూపించాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఆయన పరిచర్యలో ఒక మాట చెప్తాడు. ఏంటంటే 5వ అధ్యాయం 4, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది ఆయన చెప్పిన మాట. నీ మట్టుకు నువ్వు చెప్తే ఎలా కుదిరిద్ది, చేసేవాడికి తెలుస్తుంది నొప్పేంటో అని అంటాం మనం. దేవుడు ఆయన చెప్పాడు, అదే పని ఆయన సిలువలో చేసి చూపించాడు. ఇది దేవుని యొక్క నీతి. మన దేశంలో 1999లో ఒక మిషనరీని మన దేశంలోనే, ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలో, ఆయన పేరు గ్రహం స్టెయిన్స్ అనమాట. ఆయన కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ దేవుని సేవను గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో చేస్తూ ఉండేవాడు. ఆయన 2 కుమారులను కూడా మన దేశం వాళ్ళు ఏం చేశారంటే ఒక జీప్లో పెట్టి తగలబెట్టేశారు, సజీవంగానే దహనం చేశారు. అయితే అంత శ్రమపడిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య సహోదరి, ఆవిడ పేరు గ్లాడీ స్టెయిన్స్, ఆవిడ దేవుణ్ణి నీతిని ఎలా చెప్పిందంటే, ఎవరి పాపంలో అయితే నీవు క్షమిస్తావో నీ పాపములు పరలోకమందు క్షమించబడతాయని ఒక మాట చెప్పింది. ఆవిడ దేవుని నీతిని ఫాలో అయ్యి అంత బాధలో కూడా తన సర్వస్వమైన భర్తని, కుమారుని కోల్పోయి కూడా ఆవిడ
క్షమించమని చెప్పింది. అలాగే మామూలుగా ఇందాక అన్నాను కదా ఒక మాట, అలాగే లోకంలో ఒక సామెత కూడా చెప్తూ ఉంటారు, గట్టి మీద నుంచి చెప్తే ఏం తెలుస్తుందా, దిగితే తెలిసిద్ది లోతు ఏంటో అని మనం చెప్తూ ఉంటాం. మా జీవితాల్లో ఉన్న సమస్యలు ఏంటో మీకేం తెలుసు, నాకు తెలియదు. ఈ చిన్నరాజు నువ్వు వచ్చావు క్షమించమని దేవుడు చెప్తున్నాడని చెప్తున్నావు. ఆ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, నా సహోదరుల నుంచి నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ప్రేమించిన వాళ్ళు నన్ను మోసం చేశారు, నేను గౌరవించిన వాళ్ళు నన్ను అవమానపరిచారు, నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, నాకు సరైన స్థానం ఇవ్వలేదు. మరి మీ సమస్యల లోతేంటో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఈ లోతు నేను దిగానయ్యా, అది చీలమండల దాకా వచ్చిందా, మోకాల దాకా వచ్చిందా, నడుము దాకా వచ్చిందా, ఆయనకి ఎక్కడి దాకా వచ్చిందంటే ఆయన తల కూడా మునిగిపోయే పరిస్థితి దాకా వచ్చినా కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి వీరిని క్షమించు. ఆయన చెప్పిన మాట ఇదిగో, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయన హింసించుచున్న వారి కొరకు, ఆయన్ని క్షమించిన వారికి, ఆయన్ని హింసించిన వారిని, ఆయన మరణంతో చావాలని కొడుతున్న వారిని కొరకు కూడా ఆయన చెప్తున్న మాట వీరిని క్షమించు అని. మామూలుగా ఎన్నిసార్లు వరకు క్షమించవచ్చు అని దేవుణ్ణి అడిగాడంట పేతురు గారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాల్లో పేతురు గారు అడుగుతారు, దేవా ప్రభువా, నా సహోదరుడు నా పక్షంలో తప్పిదానం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? 7 సార్లు మట్టుగా అని అడుగుతాడు. ఆయన ఏమంటాడు, 7 సార్లు వరకు క్షమిస్తే సరిపోద్ది కదా ప్రభు అని పేతురు గారు. యేసు ప్రభు వారు ఏమంటారంటే, 7 మార్లు మట్టికి కాదు, 70 ఏళ్ళ 7 మార్లు మట్టికి అంటాడు. అంటే 70 × 7 490 సార్లు వరకు క్షమించాలంట తన సహోదరుడి పక్షమే. ఇంకో సందర్భంలో లూకాసు వార్తలో 17వ అధ్యాయం 4వ వచనంలో, లూకా 17:4లో ఇంకో సందర్భం ఉంటుంది. ఒకడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించము. ఒక విశ్వాసిగా మనం ఎన్నిసార్లు క్షమించవచ్చు అంటే, ఒక్క రోజులోనే నా పక్షాన 7 సార్లు నా పక్షంలో 7 సార్లు నాకు ఇబ్బంది కలిగించి నన్ను క్షమించమని అడిగినా 7 సార్లు నేను క్షమించవచ్చు. అంటే రోజుకి 7 సార్లు అంటే సంవత్సరానికి 2555 సార్లు వరకు మనం మన సహోదరులను, లేదా మన పక్షంలో, సహోదరులు అంటే నా తండ్రికి తల్లికి పుట్టిన వాళ్ళనే కాదు, సహోదరులు అంటే నీ పొరుగు వాళ్ళు, నీకు ఏ సంబంధం లేకుండా ఒక సాటి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన అని దేవుడు ఒక గొప్ప మాదిరిని లోకానికి చాటాడు. ఒక గొప్ప పాఠాన్ని ఆయన సిలువ వైపు చూసినప్పుడు మొదటిగా ఆయన పలికిన పలుకులో మనుషులందరికీ నేర్పుతున్న ఒక గొప్ప పాఠం క్షమాపణ. దేవుడి చిన్న మాటలు దీవించునుగా. ఆమేన్. రెండవ మాట, ప్రభున సహోదరి శీలం అక్షిత. సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నాశరా నాయనురా. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు సిలువలో పలికిన రెండవ మాట లూకా 23వ అధ్యాయం 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ రెండవ మాటగా దేవుడు దొంగతో మాట్లాడిన మాట అన్నమాట. సాధారణంగా మనం ఎవరైనా దొంగ మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతుంటే
ఏంటి వీళ్ళతో మాట్లాడేది అనుకుంటాం కదా. జనరల్గా అందరూ అలాగే అనుకుంటారు. పైగా మనం ఏదన్నా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా మన ఆరోగ్యం బాగాలేదు, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఒక దొంగ వచ్చి ఏంటి నీకు శక్తి ఉంది కదా, నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా, నీ సమస్య నువ్వు తీర్చుకున్న ఆ సమస్య కూడా తీర్చంటే మనకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం? అది వేరే విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఇద్దరు దొంగల్ని చూస్తూ ఉంటాం. కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ. ఎడమవైపు ఉన్న దొంగ మొదటిగా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ చూస్తామంటే లూకా సువార్త 23వ అధ్యాయం 39లో, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఇది ఆ సమయంలో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు అంత తెలియదు, కానీ ఒకవేళ ఆ బాధను భరించలేక యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడవచ్చు, లేదా నువ్వు రాజువు కాబట్టి నువ్వు ఆ శిక్షను పోగొట్టుకుని నాకు కూడా ఈ శిక్ష తీసే అని కొంచెం దూషించినట్టు కూడా మాట్లాడి ఉండొచ్చు, మనకి తెలియదు కాబట్టి. అయితే అప్పుడు ఈ కుడివైపు ఉన్న దొంగ ఎలా మాట్లాడుతున్నారో కూడా చూద్దాం. రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి. అప్పుడు ఈ రెండవ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నారంటే, మనం తప్పు చేసాం, మనం దొంగలమే, మనకి ఈ శిక్ష న్యాయమే, ఈయన ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు ఆయనతో ఎలా మాట్లాడుతావు నువ్వు? నీకు భయం లేదా దేవుడు అంటే అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. ఇందాక మనం ధ్యానించాం కదా, యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు పొందారని. ఈ దొంగలు వాళ్ళ చేతుల్లో ఏం మేకులు కొట్ల, కాళ్ళల్లో ఏం మేకులు కొట్ల, దొంగతనాలు చేశారు. ఎంత దొంగలైతే వాళ్ళని అలా సిలువ వేస్తారు చెప్పండి? అంత మన భాషలో చెప్పాలంటే గజ దొంగలు అంటారు కదా, అలాంటి వాళ్ళతో పాటు యేసయ్య సిలువ వేయబడ్డారు. అది కూడా వాళ్ళకన్నా చాలా చాలా ఘోరమైన పరిస్థితులు అన్నమాట. వాళ్ళ చేతులకి కాళ్ళకి తాళ్ళు మాత్రమే కట్టారు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో ఇందాక మనం విన్నాంగా 8 ఇంచుల మేకు దిగబడిందనమాట. అంత భారాన్ని ఆయన భరిస్తూ ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తుల సంభాషణ, ఇది మన జీవితానికి, మనుషుల యొక్క స్వభావాలకి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు మాటలు, ఈ ఇద్దరు వ్యక్తుల సంభాషణలు. మనుషుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. ఆ సమస్యని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కోరుకునే వాళ్ళు. ఇంకోళ్ళు దాని నుంచి టెంపరీగా రిలీఫ్ పొందితే చాలు. ఇప్పుడు ఫస్ట్ దొంగ ఉన్నాడు, యేసయ్యే నిజరక్షకుడని ఒక్కసారైనా సువార్త వినే ఉంటాడు. ఒకవేళ అంగీకరించి ఈ రెండో దొంగలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో యేసయ్య అని చెప్పి అడుగుంటే ఏమో తను కూడా పరదేశంలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఆయన అలా అడగల, నువ్వు రాజువే కాబట్టి సిలువ దిగేసి నన్ను కూడా సేవ్ చేయమని చెప్పి అడిగాడు అనమాట. అలా టెంపరీగా మనం కూడా ఈ సమస్య తీసేయ్యా అని చాలాసార్లు ప్రార్థన చేస్తాం. అది కరెక్టే, సమస్య తీర్చేవాడు దేవుడు ఒక్కడే. కానీ ఆ సమస్యల వెనకాలన్న ప్రతిఫలం అది చాలా ఉన్నతమైంది. అది కూడా దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కుడివైపు ఉన్న దొంగ నాకు ఈ సమస్య తీసేయమని అడగలేదు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే యేసయ్య డెఫినెట్గా ఇప్పుడు చనిపోతాడు మనతో పాటే అని తెలిసినా కానీ నమ్మాడు. యేసయ్య తిరిగి మరలా వస్తాడు, ఆయన రాకడ ఉంది అని విశ్వసించాడు. కాబట్టి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పి విశ్వాసంతో అడిగాడు. ఇక్కడ ఈ రెండో వ్యక్తి, ఈ రెండవ దొంగలో కుడివైపు ఉన్న దొంగ యొక్క లైఫ్లో మనం 3 సంగతులు చూడవచ్చు. ఫస్ట్ది, తను ఒక దొంగే, తను పాపి అని ఒప్పుకున్నాడు. రెండవది, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఏ తప్పు చేయలేదని ఒప్పుకున్నాడు. ఈ
ఈ రెండు తనకు తెలుస్తున్నాయి, నేను పాపినే, నేను తప్పు చేశా, నాకు ఈ శిక్ష కరెక్టే. కానీ యేసయ్య ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడు, ఆయనకు మరలా జీవం ఉంది, తిరిగి మరలా వస్తాడు ఆయన రాజ్యంతో అని నమ్మాడు. రెండవది పశ్చాత్తాపపడ్డాడు. నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించేసయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరాడు. దీన్ని మనం చూస్తే క్రైస్తవుని యొక్క జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. మనం కూడా మన పాపాన్ని ఒప్పుకుని, మనం పాపిమే అని గ్రహించి, ఆయన పరిశుద్ధుడని గ్రహించి, ఆయన ఎదుట మనల్ని మనం సమర్పించుకొని, మనం ఆయన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా పరిశుద్ధపరచు అని అడిగినప్పుడు ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి కూడా అదే పని చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అది కూడా సరి అయిన సమయంలో. ఇంకా కొంచెంసేపు ఆగితే లేదా ఒక గంట ఆ టైంలో తను కూడా చనిపోతాడు ఆ సిలువ మీద. ఆ చనిపోయే టైంలోనే, లేదు నేను చనిపోయి ఇలా నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన ఆ పరిస్థితిలో ఉండి కూడా క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారనమాట. ఈ మాటని, ఈ 7 మాటలకి కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు, వేదాంతులు అంటారు కదా. అలా చెప్తే ఈ మాటకి పేరు ఏమని పెట్టవచ్చు అంటే ద వర్డ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానముతో కూడిన మాట అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగని మనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకోం కదా, మళ్ళీ ఏం తీసుకెళ్ళిపోతాడనే భయం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవానికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళడానికి ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు. దొంగని తెలిసిన, ఎందుకంటే క్షమించారు ఆయన, అందుకే వచ్చింది, పాపుల్ని రక్షించడానికి వచ్చారు. ఆ సిలువలో ఆ కార్యాన్ని సఫలం చేసేశారు. సఫలం చేసి ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్లారు. ఆయన పుట్టడం కూడా మనకు రక్షణ తేవడానికి, ఆయన మరణించింది కూడా మనకి రక్షణ ఇవ్వడానికి. ఈ మాటతో ఆయన ఈ లోకానికి వచ్చిన తన యొక్క కార్యాన్ని సఫలపరుస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఇంకో విధంగా చెప్పాలంటే ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్ అన్నమాట, రక్షణతో కూడిన మాటగా కూడా దీన్ని మనం పరిగణించవచ్చు. ఈ ఇద్దరి దొంగల్లో మనం ఏ విధంగా ఉంటామని గ్రహించుకుంటే మనకి మనమే నిర్ణయం తీసుకోవచ్చు. ఏదో తాత్కాలిక ఆనందం కోసం నన్ను కూడా రక్షించని కోరుకుంటామా, ఆయనతో పాటు పరదేశులో నిత్య జీవాన్ని పొందడానికి, ఆనందంతో ఆయన్ని స్తుతించడానికి, నాకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిని ఇవ్వమని కోరుకుంటామా అన్నది మన చాయిసే. అది దేవుడు మనకి ఆయన కృపచేత అనుగ్రహించాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. 3వ మాట మేరీ పాప. మన వ్యసనముల వహించెన్, మన దుఃఖము భరించెన్, మన వ్యసనముల వహించెన్, మన దుఃఖము భరించెన్, మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిపితిమి, మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిపితిమి, మనకై యేసు మరణించి మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సాధ్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సాధ్యుండు సజీవుడాయే. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మనము సిలువలో దేవుడు పలికిన 7 మాటలని ధ్యానం చేస్తున్నాము. మరి దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు.
ఆ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు అనమాట. మరి ఈ మాట చదువుతుంటే ఆ, మూడవ మాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో 2024 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువ మీద మాట్లాడిన మాట అక్షరాల ఇప్పటి కాలంలో చాలా 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 విలువైన మాట అన్నమాట. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, ఆ, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియాయు మగ్దలేనే మరియాయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం దేవుడు 2 బాధ్యతలు తెలియజేస్తున్నాడు. ఒకటి, ఆయన చాలా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, తనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అంత గొప్ప దేవుడై ఉండి ఒక ఈ లోకంలో ఆయన జన్మించడానికి ఒక మార్గం చూపించింది మరియమ్మ. కానీ యేసయ్య చనిపోకపోయి తిరిగి లేకపోతే మరియమ్మకు కూడా పరలోకం లేదండి. ఒక మార్గం చూపించింది. అక్కడ దేవుడు చెప్తాడు, మీ తల్లియు మీ సహోదరులు నీ కొరకు ఎదురు చూస్తున్నారంటే యేసయ్య ఏమంటాడంటే, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? మీరే నా తల్లి, నా సహోదరి. ఒక బాధ్యత. ఆయన ఎంతో గొప్ప దేవుడు అయ్యుండి తన బాధ్యతను నిర్వర్తించాడు. నాకు ఒక జన్మ ఇచ్చింది అని ఆమెను విడిచిపెట్టలా. జన్మ అయిపోయిన తర్వాత, ఆయన రక్షణ పొందిన తర్వాత 33.5 సంవత్సరాలు మరి లోకంలో జీవించిన తర్వాత కూడా ఏనాడు తల్లిని కానీ కుటుంబాన్ని కానీ నిర్లక్ష్యం చేయలేదు. ఈవెన్ ఆ మరణకరమైన పరిస్థితిలో వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కూడా అంత గొప్ప దేవుడు తన తల్లి బాధ్యతను ఇంకొకళ్ళ చేతులకు అప్పగించాడు. ఈ రోజుల్లో ఇలాంటి బిడ్డలు ఉన్నారా? నిన్ను కని పెంచింది మీ అమ్మ లేకపోతే మీ నాన్నగారు, నిన్ను చక్కగా చదివించారు. నువ్వు ఒక ప్రయోజకుడు అయితే నీ తల్లి తండ్రిని ఎంత నిర్లక్ష్యం చేస్తాం? ఆఫ్టర్ ఆల్ మనం స్వల్పకాల జీవితంలో ఉన్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పోడు. అయినప్పటికీ ఒక బాధ్యతని మనకి గుర్తు చేస్తున్నాడు. ఈ లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తున్నారు. ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలిగా వాళ్ళు కొంచెం ప్రయోజకులు అయితే అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఎంత చిరాకో, ఏదన్నా అంటే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు. నేను ఈ లోక సంబంధమైన ఒక కుటుంబ వ్యవస్థ గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు నేను చెప్పే మాట, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. నేను ఎక్కువ బాధపడేది, రక్షణ పొందిన బిడ్డలే, యేసయ్యను అంగీకరించిన బిడ్డలే తల్లిదండ్రుల్ని దూషించటం, వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దేవుడు పరలోకం నుండి చూస్తాడేమో బహుశా. నేను ఇంత బాధలో ఉండి కూడా నా తల్లిని నా శిష్యునికి అప్పగించాను, ఆ శిష్యుని కూడా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని తనకు కూడా ఒక బాధ్యతను అప్పగించానే. నన్ను వెంబడిస్తున్న ఈ విశ్వాసులు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో ఎందుకు బాధ్యతగా ఉండలేకపోతున్నారు? నేను ఒక ప్రశ్న అడుగుతా. యవనస్తులు కానీ యవ్వనాండ్రు కానీ
ఎంతకాలం అయ్యింది మీ అమ్మతోటి నాన్నతోటి ఓపెన్గా మాట్లాడి? ఏనాడైనా మీ అమ్మతో మీ నాన్నతో ముచ్చటించారా? అరే పనికెళ్ళి వచ్చి రాగానే ఫోన్లు పట్టుకొని ఎవ్వరి గోల వారిదే. ముద్దేస్తే పల్లెల్లో అన్నం పెడితే రానాన్న తిను అంటే తింటాలే, నువ్వు పడుకో, నేను వస్తాలే, నువ్వు పో. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అయితే ఇక్కడ ఈ లోక సంబంధమైన కుటుంబ వ్యవస్థ దేవుడు మనకి ఇచ్చాడు. కుటుంబం అనేది చాలా శ్రేష్టమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. కుటుంబము దేవుని చేత ఏర్పరచబడినది. అట్లాంటి కుటుంబానికి ఒక మాదిరి చూపించాడు దైవ కుమారుడైన యేసు క్రీస్తు. తన బాధ్యతను నిర్వర్తించాడు. అమ్మా నేను చనిపోతున్నా, అయితే నేను విడిచిపెట్టను. ఇదిగో నా శిష్యుడున్నాడు, నన్ను ప్రేమించిన శిష్యుడు, నాకు చాలా ఇష్టమైన శిష్యుడు, అతన్ని నీకు అప్పగిస్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చెప్పగలవా? ముసలోళ్ళు అయితే భారమా తల్లిదండ్రులు? 4 కాసులు సంపాదించే స్థితికి వస్తే నీకు తల్లిదండ్రులు అసహ్యమా? రెండవదిగా విశ్వాసులుగా మనకు ఒక తల్లి ఉంది. ఎవరు మన తల్లి? ఎవరు? యెరూషలేము. యెరూషలేము నీకు నాకు తల్లి. కీర్తనలు 122వ అధ్యాయం లాస్ట్ సండేనే మనకి చదివించారు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. మరి ఈ లోక సంబంధమైన తల్లిని నువ్వు తండ్రిని ప్రేమించలేకపోతున్నావు, రక్షణ పొందానని చెప్తున్నావు. మరి రక్షణ పొందిన నువ్వు నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీ తల్లి అంటే ఇక్కడ యెరూషలేము. యెరూషలేములో మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. మీ అమ్మ కోసం ప్రార్థన చేయలేరా? మీ అమ్మని ప్రేమించలేరా? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులనే మనం ప్రేమించకపోతే ఆ యెరూషలేముని ఎలా ప్రేమిస్తాం? ఒకసారి ఆలోచించండి. మనకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చాడు, తల్లిని తండ్రిని ఇచ్చాడు. ఒక యవనస్తుడు టీనేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి అంటది, నువ్వు మీ అమ్మ గుండెని తీసుకురా అంటే ఆ మూర్ఖుడు అగ్ని అని వెళ్ళి వాళ్ళ అమ్మని చంపేసి, ప్రాణంతో ఉన్న అమ్మని చంపి గుండెకాయ పట్టుకొని పరిగెత్తుకుంటా వస్తాడు. ఎవరి దగ్గరికి? తన భార్య దగ్గరికి. వస్తే అలా పరిగెత్తుకుంటా వస్తే మధ్యలో కాలికి ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడతాడు. ముందుకు పడితే అమ్మా అంటాడు. దెబ్బ తగలంగానే మన నోటి నుండి వచ్చేది అమ్మే. ఎవరికైనా అమ్మ అనగానే ఆ గుండె మాట్లాడిద్ది, నాయనా దెబ్బ తగిలిందా? ఎక్కడ తగిలింది? బాగా నొప్పిగా ఉందా అని ఆ గుండె మాట్లాడుతుంటే ఆ వ్యక్తి యొక్క హృదయం పగిలిపోద్ది. ఆమెని చంపేశాడండి. గుండెని తీసుకుని వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఇష్టపడిన అమ్మాయి దగ్గరికి. ఆ గుండె మాట్లాడుతుంది, నాన్న దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా అని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరిస్తే ఈయన గుండె పగిలిపోద్ది. కానీ హృదయాన్ని కఠినం చేసుకుని ఆ గుండెని తీసుకుని వెళ్ళి ఆ ఇష్టపడిన అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి అంటది, నువ్వు ఎంత కఠినాత్ముడువా. తల్లిని పోగొట్టుకున్నాడు, ఇష్టపడిన అమ్మాయి దూరం అయిపోయింది. ఆడిప్పుడు ఎలా ఉంటాడు? నిన్ను కన్న నీ తల్లిదండ్రులని నువ్వు ప్రేమించలేక, నీకోసం ప్రాణం పెట్టిన నీ తల్లి యెరూషలేము మన తల్లి అటు ప్రేమించక మన జీవితాలు ఎటెళ్ళిపోతున్నాయి. కొంతమంది కుటుంబాలను చూస్తే కనీసం అమ్మతోటి పక్కన కూర్చుని 4 మాటలు చెప్పే కొడుకు కరువు అయిపోయాడు, కూతురు కరువు అయిపోయింది ఈ దినాలలో.
ఒక్కొక్కసారి మీకు మీరే పరిశీలన చేసుకోండి. మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా అందరు కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైంది? రోజు అన్నం పెడతా, పిలిస్తే ఒకడొస్తే ఇంకోడు రాడు, పని పిల్లలు వస్తే తండ్రి రాడు. ఇదేనా ఒక మాదిరికరమైన కుటుంబాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆ దైవ పుత్రుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కగా కుటుంబం అంతా కలిసి భోంచేస్తూ కబుర్లాడుకుంటూ అలా ఆస్వాదిస్తూ చక్కగా కుటుంబారాధన చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎంత ధన్యకరమో. వస్తున్నాలే, పెట్టావా? పోయి పడుకో. ఎంతసేపు ఫోన్లు, ఇప్పుడు భయంకరమైన వ్యసనం ఫోన్. ఎక్కడైనా చూడండి, ఎవరినైనా చూడండి, ఈవెన్ చర్చిలో కూడా ఫోన్తోనే కబుర్లు. ఎంత భయంకరమైన పరిస్థితి. పైనుండి దేవుడు చూడడండి? కళ్ళు మూసుకున్నాడా? నువ్వేం చూస్తున్నావో ఆయనకు తెలీదా? వారానికి ఒకసారి చర్చికి వచ్చి కూడా మనం ఫోన్లతో కాలక్షేపం చేస్తే యెరూషలేముని ఎక్కడ ప్రేమిస్తాం మనం? నీ కన్న తల్లిని ఎక్కడ ప్రేమిస్తావు? ఒక చెల్లి అన్న ఉన్నారంటే వాళ్ళిద్దరికీ పడదు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే వాళ్ళిద్దరికీ పడదు. సమాధానం లేని పరిస్థితి. కానీ ఈరోజు చక్కగా మనం ఫ్యాన్ల కింద హాయిగా కూర్చొని దేవుని మాటల్ని ధ్యానం చేస్తున్నాం. కానీ పొద్దున మేము టీవీలో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తే ఆ సీన్ నేను చూడలేక ఇన్ని కట్టేయండి ప్లీజ్ అన్న. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆయన కొడుతుంటే ఆ ముద్దులు, మాంసపు ముద్దులు చల్లా చెదురుగా పడతాయి, ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటారు. అంత దీనకరమైన పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళ అమ్మని, అమ్మ బాధపడబాకమ్మా, నేను చచ్చిపోయినా నీ బాధ్యత అప్పగిస్తున్నా. మనం ఏం చేస్తున్నాం? కొంతమంది కాళ్ళతో తన్నే కొడుకులు ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసే కొడుకులు ఉన్నారు. రక్షణ పొందిన మనం కూడా ఎన్నిసార్లు మన తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాం? నేనెంతగా వాళ్ళు కష్టపడి పెంచి ప్రయోజకులు చేస్తే ఇప్పుడు వాళ్ళు నీకు భారం అయిపోయారా? అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ఈ కుటుంబంలో, ఈ సమాజంలో, ఈ లోకంలో ఒక వ్యవస్థని దేవుడిచ్చాడు. అది కుటుంబ వ్యవస్థ. చక్కగా అందరూ కలిసి నన్ను ఆరాధించాలి, కుటుంబం అంతా చక్కగా దేవుని ఆరాధించాలని ఆయన ఆశ. రెండవది, రక్షణ పొందిన మనము యెరూషలేముని ప్రేమించాలి. యెరూషలేము మనకు తల్లి. యెరూషలేము అంటే అర్థం దేవుని మందిరం. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఎక్కడెక్కడికో పోతాం. 7 రోజులు దేవుడు వారానికి 7 రోజులు ఇస్తే 6 రోజులు ఇష్టం వచ్చినట్టు బజార్లో తిరిగి 7వ రోజు వచ్చి కూడా చర్చిలో వాక్యం వినం, కబుర్లు ఆడతాం, ఫోన్లు చూస్తాం. కొంతమందికి ఈ మాటలు చెప్తుంటే ఎగతాళిగా ఉంది. సృష్టి కూడా దేవుని దగ్గర మొర్రపెట్టిద్దంట. ఆ రోజు, పలానా రోజు నేను నీకు వాక్యం వినిపించాను కదా, నువ్వేమి విధేయత చూపించావు అని దేవుడు నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు మనం? నీకు బాధ్యతనిచ్చాడు. ఆ కొడుకు, శిష్యుడు యోహాను దేవునికి ఇష్టమైన శిష్యుడు. ఆ శిష్యుణ్ణి కూడా దేవుడు చెప్తాడు, ఇదిగో ఈమె నీ తల్లి అంటే వెంటనే ఆయన శిష్యుడు
ఆమెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. ఎన్ని దినాలయ్యింది మన రక్షణ పొంది? నీ ఇంట చేర్చుకున్నావు యేసయ్యని, ఎప్పుడో ఎప్పుడో రక్షణ పొందాం, మనం అంగీకరించాం, మన అమ్మని స్వీకరించాం. కానీ మనం ఇంట చేర్చుకున్న ఆ రక్షణని అంతవరకు నమ్మకంగా దేవుని యందలి భయభక్తులు కలిగి, దేవుడు ఏ విధంగా మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలోనూ యెరూషలేమును ప్రేమించే విషయంలోనూ ఎలా బాధ్యతగా ఉన్నాడో ఆ విధంగా మనము ఉండి దేవుణ్ణి గణపరచుదుము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. 4వ మాట 6 సునీత. పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక, పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక, సిలువ ఎదుటను నిలచి నాడనురా, నీ సిలువే నాశర నాయనురా. ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా వందనాలు. ఇప్పటి వరకు మరి శిలువలో యేసుక్రీస్తు వారు మరి జనులు ఏం చేస్తున్నారో వారిని వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని అన్నారు. మరి అదే రీతిగా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటామని ఒక దొంగతో చెప్తూ ఉన్నారు. మరి తల్లికి కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇదిగో అమ్మా నీ కుమారుడు అని చెప్పి. ఇప్పుడు మరి తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే మత్తయి సువార్త 27:46, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. అంతకుముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. దేవుడు శిలువలో ఉన్నాడు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. సృష్టి ఏమవుతుందండి, ఏం చేస్తుంది? చీకటి కమ్మింది, చూడలేకపోయిందంట. మరి రోమా పత్రిక 8:22లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. రోమా పత్రికలో ఈ మాట ఉంటుంది, ఆమోసు గ్రంథంలో కూడా ఉంటుందండి 8:9. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమును నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. మరి లేఖనములు ఈ విధంగా నెరవేరబడినట్లు దేవుడు సిలువలో ఆయన యొక్క శ్రమను అనుభవిస్తూ ఉంటే సృష్టి కూడా చూడలేక తను మరి చీకటి కమ్మిందనమాట. అయితే ఇక్కడ ఏమర్థం అవుతుంది? దేవుని ప్రేమ మనకి ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలంటే సిలువ దగ్గరకు వస్తేనే అర్థమవుతుందండి. దేవుడు ఆ మాట పలికినప్పుడు ఆయన యొక్క ఆ ప్రేమ యొక్క తీవ్రత స్పష్టంగా అర్థమవుతుంది. ఏ పాపము చేయనటువంటి వ్యక్తి ఆ బాధను అనుభవిస్తూ మరణఛాయలో ఉన్నప్పుడు ఆ మాట పలికినప్పుడు సృష్టి చూడలేకపోయింది. మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన కొరకు మరి తను మరణించి తన శ్రమను పొంది నీ కొరకు నా కొరకు మరి ఆయన యొక్క రక్షణను ఇవ్వటానికి చనిపోయాడు. మరి నేనైతే ఆయనకి ఎప్పుడూ వ్యతిరేకమే, ఎప్పుడూ ఆయన మాటలకు విధేయత నేనైతే చూపించట్లేదు. ఇక్కడ నిలబడి ఈ మాట చెప్పడానికి కూడా నేను అర్హురాలని కాదండి. అయితే దేవుడు నేను 7 మాటలు చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చెప్పాలి అని నేను ఏదో ఒక మాట నా ప్రభు కోసం నేను చెప్పాలి, ఆయన మహింపరిచే రీతిగా, ఆయన ఘనపరిచే రీతిగా నేను చెప్పాలి అనుకున్నప్పుడు నాకు ఈ మాట నా మనసులో ఉంది. ఆయన వేదనతో కూడినటువంటి మాట పలుకుతున్నాడు. తండ్రితో అంటూ ఉన్నాడు, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
అని చెప్పి కుమారుడు తండ్రిని అడుగుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి తల తిప్పేసుకున్నాడంట. ఆయన చూడలేక సృష్టి చీకటి కమ్మింది, మరి తండ్రి కూడా తల తిప్పేసుకున్నాడంట, ఆయన వైపు చూడలేదంట. మరి తండ్రి యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ మరి ఇక్కడ తెలుస్తుందన్నమాట. కుమారుడు మరి ఎంత వేదన చెందుతున్నాడో తెలుసు తండ్రికి. ఈ వేదన చెందాలని ఆయనకి తెలుసు. మరి ఈ వేదన పడితేనే మానవుల పాపములు క్షమింపబడినని ఆయనకి తెలుసు. అందుకని తండ్రి ఏం చేస్తాం? మౌనంగా ఉండిపోయాడంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? నా మట్టుకు నేనైతే దేవుని సన్నిధికి టైంకి రాను. నేను ఎన్నిసార్లు ఆయన గాయాన్ని పొడుస్తున్నానో, నా గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో. మరి నేను నా బిడ్డకి రక్షణ ఇచ్చాను, మరి ఆ రక్షణలో తను ఎందుకు నిలవలేకపోతుందని దేవుడు ఎన్నిసార్లు నా కోసం వేదన చెందాడు. మరి ఆయన నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని నేను గుర్తించలేనటువంటి గుడ్డితనంలో బ్రతుకుతున్నా. మనం కూడా అంతే. చాలా వరకు మరి ఈ రోజు వస్తే మాత్రం దేవుని మాటలు చెప్పుకుంటుంటాం, కానీ మన బ్రతుకులో అవి మాత్రం నెరవేర్తించుకునే స్థితిలో అయితే ఉండటం లేదు. దయచేసి ఈరోజే కాదు, దినదినము ఆయనలో ఎలా గడపాలి, ఎలా ఆయన్ని మనం ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ఆరాధించాలి, మన ద్వారా ఆయన ఏ విధంగా మహిమపరచబడాలి అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునిలో ముందు కొనసాగుదామండి. తండ్రి యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, కుమారుని యొక్క సమర్పణ ఈ కేకకు అర్థమవుతుందండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఐదవ మాట తాడంకి మరియమ్మ. పలు విధ పదమూల రసి ఫలితమేమి కానలేక, పలు విధ పదమూల రసి రండి కానలేక, సిలువ ఎదుటను నిలిచి నాడనురా, నీ సిలువే నాశర నాయనోరా. ఆమె దేవనామని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, దేవాదేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి సిలువలో మరి దేవుడు పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనమండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. మరి ఈ లోకంలో మనం చూసుకుంటే మనం మరి యేసయ్య ఎన్నో శ్రమలు అనుభవిస్తూ మరి 17 గంటలు ఆయన్ని అటువైపు మరి హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరకని అటు నుంచి ఇటు, ఇటువైపు అటు తిరగడానికి అటు ఇటు తిప్పారు. మరి ఇప్పటిలాగా బస్సుల్లో, కారుల్లో, ఆటోల్లో ఆ రోజుల్లో ప్రయాణం లేదు. ఎంతో కష్టతరమైన, క్లిష్టమైన మరి మార్గాల్లో వారు నడిచేవారు. అట్లా మరి ఆయన 17 గంటలు ఎంతో శ్రమను అనుభవించారు. మరి తలలో 17 ముళ్ళు దిగినాయి. మరి 6.5 లీటర్ల రక్తం పోయింది. మరి 5,480 గాయాలైనాయి ఆయన దేహం అంతా. మరి వీపు పైన, మరి వీపు వెనకబాల భాగం 150 తీవ్రమైన గాయాలైనవి. మనం చేతి మీద చిన్న గాయం అయితేనే మనకు కొంచెం వాటర్ ఇవ్వండి, ఆ రక్తం ఆగుద్ది, లేకపోతే కొంచెం దెబ్బలు తగిలితే కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం. మరి అంత భయంకరమైన శ్రమలు, భయంకరమైన బాధ, వేదన మరి ఆయన సిలువలో అనుభవించారు. మరి ఆయనకి తెలుసు, మరి ఆయన శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆయన పరిస్థితి తెలుసు.
అందుకే ఆయన మరి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ఆయన దాహమని అడిగారు. అడిగితే వాళ్ళు చిరకతో నిండి ఉన్న ఒక చేదు చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయనకి నోటికి అందించారు. మనం వాటర్ కొంచెం మురిగ్గా ఉన్నా, కొంచెం ఆ స్మెల్ని బట్టి అయినా ఆ వాటర్ తాగం. మరి అటువంటిది ఆయనకి అంత బాధ, అంత వేదన పడుతున్న ఆయనకి చేదు చిరకను వారు అందించారు. మరి రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి నయోమి అనే ఒక సహోదరు ఉంది. తను వాళ్ళది బెత్లెహేము గ్రామం. బెత్లెహేము గ్రామం అయితే బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. మరి అక్కడ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళారు. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు, మోయాబు దేశం అంటే శపింపబడిన ప్రాంతం, దేవునికి అయిష్టమైన ప్రాంతం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త, తన కుమారులకైతే పెళ్లి చేసింది. మరి సంతోషంగానే ఉన్నారు. కొంతకాలం ఆగిన తర్వాత తన భర్త, కుమారులు చనిపోయారు. తన కోడలు కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి రూతు ఒక్కటే తన చిన్న కోడలు తనతో పాటు మరలా బెత్లెహేముకి వచ్చింది. మరలా బెత్లెహేముకి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఏదైనా ఊరెళ్ళి వస్తే ఎలా పలకరిస్తారో అలాగే తను కూడా తను పలకరించడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆమె ఏమంటుందంటే 20వ అధ్యాయంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. అంటే నయోమి అంటే మధురమైన జీవితాన్ని తను మారాగా మార్చుకుంది. అంటే ఒక దైవజనులు ఏం చెప్పారంటే తన స్వయంకృత అపరాధం అనమాట అది. తనంతట తానుగా తన సొంత ఆలోచనలతో వేరే ఊరు వెళ్ళింది, కానీ దేవుని మీద నింద వేస్తుంది. అలాగే మనకు కూడా మనకు కలిగిన బాధలను బట్టి, ఇరుకుల ఇబ్బందులను బట్టి, మరి చాలా ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడు నాకేం సహాయం చేశాడని దేవుడిని నిందిస్తాం. అలాగే మరి నయోమి కూడా అలాగే చేసింది. అలా మరి మరి దేవుడు వెళ్ళమని చెప్పాడా తనకి? తనంతట తానే వెళ్ళింది. తన సర్వాన్ని, మరి ఈ లోకంలో భర్త పిల్లలు పోగొట్టుకోవడం కంటే ఇంకా భయంకరమైన పరిస్థితి ఏముంటుందండి? మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ వచ్చి తనకెంతో దుఃఖం ఉన్నప్పటికీ దేవుని మీద ఆనంద వేసింది. అలా మనం దేవుని నిందించే వారంగా, మరి దేవుడు మనకు అప్పటి వరకు ఎన్ని మేలులు ఎన్నో ఉపకారాలు చేసినప్పటికీ మరి ప్రతికూల పరిస్థితి వచ్చేసరికి తన దేవుని నిందించింది. అలా దేవుని నిందించే వారంగా వండుకోకుండా మరి ప్రతి విషయంలో మరి మన పొరపాటులు మనం సరిచేసుకుంటూ మరి దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు మరి మనము మధురమైన మరి ఆయనకి దాహాన్ని ఇవ్వగలిగిన వారంగా అవుతాం అన్నమాట. అది మన రక్షణ సాక్ష్యం జీవితం వల్లే ఆయనకి మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన వారంగా మనం ఉంటాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి సమరయ స్త్రీ అని ఉంది సుకారాన గ్రామంలో. తను కూడా యాకోబు బావి దగ్గర యేసయ్య నీళ్లు చేతి తోడుకోవడానికి వస్తారు. అప్పటి వరకు మరి సమరయ స్త్రీ ఏ గ్రామానికి వెళ్ళి కానీ మరి మనుషులు జనసంచారం చేస్తున్నప్పుడు కానీ మనుషులకి కనపడుతున్నట్టు కానీ అంతకుముందు ఎప్పుడూ లేదు. కానీ మధ్యాహ్నం సమయంలో, ఎండ సమయంలో మాత్రమే, మనుషులు తిరగని సమయంలో మాత్రమే తను నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేది. మరి అటువంటి సమయంలో యేసయ్యకి ముందే తెలుసు కదండి అక్కడికి వస్తుందని. మరి ఆ సమయంలోనే యేసయ్య కూడా మరి అక్కడికి వెళ్ళి ఉన్నారు. మరి తన దాహమని అడిగారు. అయితే ఆయన ఇచ్చే నీళ్లు తాగడానికి, మరి ఆయన ఇస్తే నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికి కొనరమ్మా అని మరి దేవుడు ఆమెకి చెప్పినప్పుడు ఆ దాహం నాకు కూడా ఇమ్మని ఆమె యేసయ్యని అడిగింది. మరి యేసయ్యని అడిగినప్పుడు తన జీవిత చరిత్ర అంతా యేసయ్య తనకి చెప్పినప్పుడు వెంటనే తన హృదయం మారిపోయింది. మనకులాగా ఇట్లా మరి ఆమె మరి సంఘ ప్రార్థనలకు కానీ, మరి జనంలో కూర్చోవడానికి కానీ, మరి ఇట్లా సభల్లో కానీ ఆమె ఎప్పుడు పాలుపంపులు పొందలేదు. కానీ యేసయ్య తనతో చెప్పిన ఒక్క మాట వల్ల తన హృదయం మారిపోయింది. తన జీవితం గురించి మరి అసలు ఆయన ఎప్పుడూ ఆమె చూడలేదు. కానీ తన జీవితం గురించి యేసయ్య తనకు చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకి ఆమె
లోబడింది. తన తప్పును తను తెలుసుకోగలిగింది, తన తప్పును తను గ్రహించగలిగింది. అవును, నాలో ఈ తప్పు ఉంది, నేను చేసింది తప్పు, నా జీవితాన్ని మొత్తం ఆయన నాతో చెప్పారు అని ఆ మాటకు ఆయనకు లోబడి వెంటనే ఆ ఊరిలోనికి వెళ్ళి, మరి ఏ రోజు ఆమె ఊరి బయట నుంచే ఆ బావి దగ్గర నీళ్లు తోడుకుని వెళ్ళేది, కానీ ఊరి లోపలికి వచ్చి ఆమె ఏ రోజు నీళ్లు తోడుకుని వెళ్ళడం మరి మనకు తెలీదు. మరి లేఖనంలో కూడా అట్లా రాయబడలేదు. కానీ మరి యేసయ్య తనతో మాట్లాడినప్పుడు, యేసయ్య తనతో సంభాషించినప్పుడు తన హృదయం మారిపోయింది. జనంలోనికి వెళ్ళడానికి ఆమె ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు, ధైర్యంగా వెళ్ళింది. మరి యేసయ్య మాటలు ధైర్యంగా చెప్పింది. ఆయన గురించి నాతో చేసినవని, నాతో చెప్పిన వానిని, సాక్ష్యం ఇచ్చిన వారిని మీరు చూద్దురు కానీ రండి అని చెప్పి ఎంతోమందిని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిందనమాట. అంటే యేసయ్యకి ఆమె ఒక మధురమైన సాక్ష్యంగా తను ఉందన్నమాట. అట్లాగే నువ్వు నేను కూడా సమరయ స్త్రీలో వచ్చిన మార్పు వల్ల తను ఏ రీతిగా అయితే దేవుని నామని మహింపరిచిందో, అనేక మందిని యేసయ్య యొద్దకు తీసుకుని వచ్చిందో, నువ్వు నేను కూడా ఆ రీతిగా జీవించే వారంగా ఉండాలన్నమాట. అలాగే నాకు అలా ఉండాలని మరి ఒక మంచి మరి ఆయనకి దాహాన్ని తీర్చేదానిగా మరి సమరయ స్త్రీ ఉంది. ఆ రీతిగా నువ్వు నేను ఉండే దగ్గర మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారంగా, దేవునికి మాటకు లోబడే వారంగా మరి మనం కూడా ఈ లోకంలో జీవించాలి. మరి మరి ఒక జరిగిన సంగతి నేను చెప్తానండి. మరి ఒక కాకి ఒక చెట్టు మీద గూడు పెట్టుకుని మరి చాలా కాలం జీవిస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉంటున్నాయి 2 కాకులు. మరి కాకి గుడ్లు పెట్టేసింది. గుడ్లు పెట్టినప్పుడు ఒక పాము వచ్చి ఏం చేస్తుందంటే ఆ గుడ్లను తినేస్తుంది. రోజు ఎప్పుడు ఎన్నిసార్లు పెట్టినా అలాగే చేస్తుంది. తన గుడ్లని తనకి మరి ఆ పిల్లల్ని తయారయ్యేలోపే పాము వచ్చి తినేస్తుంది. మరి అలా తినేసేటప్పుడు ఒకరోజు ఆ కాకికి ఎలా నేను ఈ పాము నుంచి విడుదల పొందాలి, ఈ పాము నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, నా బిడ్డలు నేను ఎలా రక్షించుకోవాలని ఆ కాకి ఒకరోజు ఆలోచించి మరి రాజుగారి కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు తన యొక్క నగలు అవన్నీ అక్కడ పెట్టి ఉన్నప్పుడు ఒక నగను తీసుకొచ్చి ఆ గుడ్డుల మీద పెట్టిందనమాట. ఆ పాము పొట్టలో వేసింది, ఆ చెట్టు కింద ఉన్న పాము పొట్టలో వేసినప్పుడు మరి రాజభటులు వచ్చి ఆ పుట్టను ఏం చేశారంటే తవ్వితే ఆ పాము అక్కడ ఉండటానికి, ఆ పాము ఇలా తన నివాసాన్ని పాడు చేసిందని కాకి మీద ఇంకా పగబెట్టి తన గుడ్లన్నీ తినేసేదనమాట. ఇంకా దీనికి ఒకరోజు ఆలోచన వచ్చి ఏం చేసిందంటే ఒక అడవిలోకి వెళ్ళి ఒక తెల్ల విసరి పుల్ల తీసుకుని వచ్చిందనమాట. తెల్ల విసరి పుల్ల తీసుకుని వచ్చి ఆ గుడి చుట్టూ మరి తన గూడు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పాము రాలేనంత విధంగా చుట్టూ అల్లేసిందనమాట. అల్లేసినప్పుడు పాము రావడానికి అవకాశం అనేది లేదు. ఆ రీతిగా మరి కాకి తన పిల్లలను మరి పాము నుంచి, సాతాను నుంచి, మరి ప్రాణం నుంచి బిడ్డల్ని రక్షించుకుంది. అలాగే యేసయ్య కూడా ఈ లోకంలో ప్రపంచ మానవాళి కూడా ఆయన హస్తంలే, ఆయన చేతి పనులే. మరి మనమంతా ఆయన పిల్లలమే. మరి మనందరం నశించిపోకూడదని నీకోసం, నా కోసం, ప్రపంచ మానవాళి కోసం తన యవ్వన రక్తాన్ని మన కోసం దారపోసి మనందరం పుట్టక మునిపే 2000 సంవత్సరాల క్రితమే నీకోసం, నా కోసం ఆయన సిలువలో మరణమయ్యి తన గొప్ప రక్షణను నీకోసం, మన కోసం అనుగ్రహించారు. మరి పక్షి తన బిడ్డను ఎలా రక్షించుకుందో యేసయ్య కూడా నిన్ను నన్ను అలాగే రక్షించుకున్నారు. ఆ రక్షణని నువ్వు నేను కూడా మనందరం కాపాడుకోవాలి. అలాగే మరి యేసయ్యకి మరి మనం నిజమైన మాధుర్యంగా, మరి సమరయ స్త్రీ ఎలా అయితే మరి మంచినీళ్ళు ఇచ్చి తన రక్షణ సాక్షి జీవితాన్ని కాపాడుకుని మరి దేవుని మహింపరిచే విధంగా ఆయనకి మంచి దాహం ఇచ్చిన రీతిగా నువ్వు నేను కూడా ఆయన దాహాన్ని తీర్చే వారంగా, మంచినీళ్ళు ఇచ్చి మనం ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. 6వ మాట ఎస్ నవ్య 2 minutes. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. 6వ మాటగా
యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే, యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే సమాప్తమైనది అని ఒక వర్డ్ చెప్పడానికి, లైక్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, తనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ తను కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే తన టీచర్కి వచ్చి మేడం ఇట్స్ కంప్లీటెడ్, ఇట్ ఫినిష్డ్ అని చెప్తాడు. ఎట్ ది సేమ్ టైం అలాగే యేసయ్య ఈ మాటను పలకడానికి ముందు ఆయన్ని ఈ భూమి మీద పంపడానికి ఒక చిత్తం అనేది ఉంది. ఏంటి అంటే ఆయన మన పాపములను క్షమించి మనకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ద్వారా తన ప్రేమను, ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచి, ఆ ప్రేమ ద్వారా ఆయన ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆవేదన చేత తన శరీరంని నలగొట్టుకుని మనకి స్వస్థతనిచ్చారో, ఎట్ ది సేమ్ టైం తన శరీరంలో పొందినటువంటి బాధలన్నిటి నుంచి మనల్ని విడిపించి మనకి సంపూర్ణులుగా మనల్ని చేయడానికి కోసం ఆయన పడినటువంటి వేదన మొత్తము కూడా ఈ ఒక్క మాట ద్వారా తెలియపరచబడుతుందండి. అలానే ఇంకో చోట చూసినట్లయితే ఆయన లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి 49 వచనాల వరకు చూసినట్లయితే, ఆ పస్కా పండుగప్పుడు ఏటేటా యోసేపు మరియలు ఇద్దరూ కలిసి దేవాలయానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు కదా, ఏమని, 3 రోజుల నుంచి వస్తున్నాము, నువ్వు కనిపించట్లేదు, మేము కంగారు పడతామని నీకు తెలియదా అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని చెప్పి మీకు తెలియదా అని చెప్తారు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా, తన చిన్న వయసు నుంచి అంటే బాల్యం నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ భూమి మీదకి పంపబడ్డారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే పనుల్లోనే ఆయన నిమగ్నమై తన పనిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా మన యొక్క జీవితంలో మనల్ని కూడా యేసయ్య, నిన్ను ఎంతోమంది ఉండొచ్చు కానీ నిన్ను మాత్రమే ప్రత్యేకించి ఎందుకు ఆయన నీకు రక్షణ ఇచ్చి ఉన్నారు అంటే, నీ పట్ల కూడా ఆయనకు ఒక ఉద్దేశం అనేది కలిగి ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం మాత్రమే ఆయన నిన్ను ఈ భూమి మీద నిన్ను పుట్టేలాగా చేశారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి కూడా ఏ ఉద్దేశం చేత అయితే ఆయన నిన్న ఇక్కడికి పంపి ఉన్నారో ఆ ఉద్దేశం తెలుసుకుని దాని ప్రకారం మనం జీవించి, మనం కూడా ఆయన వలె ఆయన మనకిచ్చిన పని కంప్లీట్ అయిందనేటువంటి ఒక గొప్ప విజయ ఉత్సాహం చేత, ఇది ఇంకో విధంగా చెప్పాలి అంటే ఒక విజయవాక్యం అని కూడా చెప్పొచ్చు. ఆయనకి ఇచ్చినటువంటి పని మొత్తం ఆయన కంప్లీట్ చేశారు అంటే ఆయన పనుల మొత్తంలో ఆయన జయాన్ని పొందుకున్నారు. కాబట్టి ఎంతో సంతృప్తికరంగా ఆయన సమాప్తమైనటువంటి ఈ మాట చెప్పడం అనేది జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజనులకు వందనాలు. ఆమేన్. చివరిగా 7వ మాట సేలం మేరీ. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, దైవజనులకు నా వందనాలండి. మరి దేవుడు 7వ మాటగా పలికింది, మరి గొప్ప శబ్దముతో మరి తండ్రికి ఆయన ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. మరి దేవుడు శిలువ మీద 7 మాటలు పలికినప్పుడు మొట్టమొదటి మాటగా తండ్రితో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని ఎరుగరు గనుక వీరిని క్షమించమని మరి తండ్రితో వేడుకున్నాడు. తర్వాత మరి దొంగ, కుడి ప్రక్కన ఉన్న దొంగతో మరి మాట్లాడారు. మరి నేను దప్పికొనుచున్నానని, అమ్మ ఇదిగో నీ కుమారుడని 3 మాటలు మరి మరి మనుషులతో మాట్లాడారు. మిగతావి తండ్రితో సంభాషించారు. మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని. మరి దేవుడు ఎంతో శ్రమను, మరి నిందలు అవమానాల మధ్య మరి నా కొరకు సిలువలో వేలాడుచు మరి నన్ను క్షమించమని తండ్రిని వేడుకున్నారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి అలాగే దేవుడు ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నారనమాట. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. మరి తండ్రి ఆత్మను మరి యేసుక్రీస్తు వారు మరి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నారని 7వ మాటగా మనం చూస్తున్నాం. మరి
మరి ఆయన ఆత్మను దేవునికి తండ్రికి చిత్తాన్ని నెరవేర్చి మరి ఆయన చిత్తానుసారంగా వేదనలు శ్రమలు అన్నిటినీ అనుభవించి మరి ఆయన ఆత్మను మరి తండ్రికి సమర్పించుకున్నారు. నీ చేతికి అని ఆ వాడు మరి తండ్రి చేతికి అప్పగించుకున్నానని దేవుడు చెప్తున్నాడు. మరి మన ఈ లోకంలో బ్రతికేటప్పుడు మన ప్రాణం దేవుడు మన కొరకు ఎంతో వేదనను అనుభవించి రక్షణను సిద్ధపరిచారు. మరి ఆ రక్షణ పొందుకున్న మనము మరి ఏ రీతిగా ఉంటున్నాము, మరి మన ఆత్మను దేవుని ఎదుట మరి యోగ్యంగా, ఈ లోకంలో సీసీ కెమెరాలు ఉండవచ్చు కానీ మరి దేవాది దేవుడు ఆకాశ మహాకాశములకు మధ్య మరి సంచరించుచు మరి నన్ను మరి మనలందరినీ చూస్తున్నాడు. మన ఆత్మ రక్షణ పొంది ఎంతో విలువైన ఆత్మను మరి మనం ఏ రీతిగా కొనసాగించుకున్నదో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మరి దేవుని ఎదుట యోగ్యంగా ఉంచుకోవాలని మరి నేను మనం సరి చేసుకోవాలండి. దేవుడు దీనికన్నా ముందు సమాప్తమైనదని మరి పలికాడు. అంటే తను సమస్తం కంప్లీట్ చేశాడు. మరి తండ్రి యొద్ద నుండి వచ్చి మనకు కావలసిన వాటన్నిటినీ అంటే రక్షణను అనుగ్రహించారు. మరి సిద్ధం చేసి సమాప్తమైందని ఆయన పలికారు. మరి మనదే ఇంకా లేట్ అన్నమాట. ఏంటంటే మరి ఆయన మనల్ని ఏ రీతిగా ఏటిపై విజయం ఇచ్చాడంటే మత్తయి 25:45 అధ్యాయం, తర్వాత అపోస్తుల కార్యములు 2:23 అధ్యాయం, దాంట్లో ఏముంటుందంటే ఆ వచనంలో యేసుక్రీస్తు మరి ప్రాణమును తను ఏంటంటే తండ్రికి మరి చిత్తానికి ఆయన అప్పగించుకున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి పిలాతుతో మరి దేవుడు ఆ పిలాతు అంటాడనమాట యేసుక్రీస్తు, మరి నేను ఈ సిలువని తప్పించగలనని లేకపోతే శిక్షను నేను ఇస్తానని వెరుగుదు కదా అని ప్రభుతో మాట్లాడితే మరి యేసుక్రీస్తు వారు అంటారు, ఇది నా తండ్రి వలన ఆజ్ఞ, మరి ఆయన ఇస్తేనే తప్ప ఇది నెరవేరదని మరి దేవుడు చెప్తాడనమాట. ఈయన మరణం ఎలా ఉంటుందంటే తండ్రి చిత్తానుసారంగా ఉంది. ఇది సూసైడ్ కాదు, హత్య కాదు, తనకి సాక్రిఫైస్ చేసుకున్నాడు అనమాట. త్యాగపూర్వకంగా మరి నా కోసం మన కోసం ఆయన మరి రక్తం కార్చి ప్రాణం పెట్టారు. మరి తండ్రి నా ఆత్మని నీకు అప్పచెప్పుచున్నానని మరి దేవునికి ఆత్మ అప్పచెప్పినప్పుడు మరి ఆయన తలవాల్చి మరి ఆయన ప్రాణమును దేవునికి అప్పచెప్తారనమాట. అప్పుడు ఈ ప్రక్కటెముకలో మరి మనకు ఆర్గాన్స్ పరంగా చూసినప్పుడు పెరికార్డియం అని ఒకటి ఉంటుంది. దాంట్లో నుండి మరి రక్తము నీరు మరి ఆయనకి మరి ఆ పక్కటెముకలో నుండి ఆ పెరికార్డియంలో నుండి ఆ రక్తము నీరు కలిపి కారుతుంది అనమాట. మరి ఒక మనిషి చనిపోయాడు అని రుజువుగా మరి ఆ మరణం ద్వారా మరి సిలువలోనే రక్షణ కార్యాన్ని మనకు సిద్ధపరిచాడు. అది ఎలా అంటే దొంగతో మరి నీవు నాతో పరదైస్లో ఉంటావని మరి ఆ క్షణానే దేవుడు మరి అధికారం పొంది మరి తండ్రి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగతో చెప్పారు. తర్వాత మరి కీర్తనలు 5వ అధ్యాయం 31:5 అధ్యాయంలో తన ఎముకల్లో ఒకటైనను విరవబడలేదని మరి దేవుని ఆ ప్రవచనం నెరవేరేటట్లు మరి దేవుడు ఆ ప్రాణమును మరి అలా ఆ నీరు రక్తము కలిసి కారేటట్లు మరి ఆ ప్రాణాన్ని అలా విడిచారు. మరి చెరసాల ఆయన మరణం ద్వారా ఇద్దరు రక్షింపబడ్డారనమాట. కుడి పక్కనున్న దొంగ, తర్వాత చెరసాల నాయకులు. మరి ఈయన నిజముగా పరిశుద్ధుడని మరి ఆయన మరణం ద్వారా మరి ఆయన గుర్తించారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన శ్రమలను ఓర్చుకుని అంతా మరి మాదిరికరమైన జీవితాన్ని ఆ సిలువ శ్రమల ద్వారా మరి ఆయన పరిశీలించాడేమో, ఆయన కూడా రక్షణ పొందాడు. అలాగే మరి దేవాలయపు తెర చినిగిందనమాట. ఆ చినగటం వల్ల మరి అప్పుడు యాజకులు పరిశుద్ధులే మరి ఆ మందిరంలోనికి ప్రవేశించేవారు. అప్పుడు ఆ దేవాలయపు తెర చెరగటం ద్వారా మరి తండ్రికి మనకు ఉన్నటువంటి మధ్య
మరి ఆ పాపం అనేటటువంటి మరి ఆ శాపాన్ని నుండి దేవుడు విడిపించడానికి మార్గము, సత్యము, జీవముగా మరి దేవుడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని శిలువ శ్రమల ద్వారా మన కొరకు సిద్ధపరిచారని ఆ దేవాలయపు తెర మరి సృష్టి, మరి మనుష్యులు, ఆ కుడిపక్క దొంగ, మరి మరి అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు, అక్కడ చూసిన వారంతా కూడా అదంతా పరిశీలన చేసి ఉంటారు. బహుశా మరి తండ్రి చిత్తాన్ని దేవుడు అలా నెరవేర్చి మరి ఆయన తన ఆత్మను దేవుని చేతికి అప్పచెప్పుకున్నారు. ఈ లోకంలో మనం బ్రతికి ఉంటాం, కానీ తర్వాత మరి మన ఆత్మ ఏ విధంగా మరి దేవుని సన్నిధికి చేరాలి అనేటటువంటిది మరి మాదిరికరము. దేవుడు పరిశుద్ధమైన గ్రంథాన్ని మన కొరకు సిద్ధపరిచారు కనుక మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ పరిశుద్ధంగా మరి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మను ఆయనకి మనం సమర్పించుకుని మెళుకువ కలిగి నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు మరి ఒక వాక్యం చెప్తారు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడని. మరి నీతిమంతులు పడిపోయినప్పటికీ దేవుడు వారిని మరి వారిని మరలా వారిలోనికి నడిపించుకోవడానికి దేవుని ఆత్మ మనకి సిద్ధంగా ఉంచాడు కనుక మన ఆత్మను, మన దేహాలని దేవునికి సమర్పించుకోవాలని తండ్రి నిశ్చయతో ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. దయతో తప్పులు ఉంటే క్షమించండి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఇంతవరకు మరి ప్రభు శిలువ ధ్యాన ఆరాధన జరిగించారు. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు, ఈ రాత్రికి మరలా మనకి ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు ప్రభువుని ఎక్కడ ఉంచాం? శిలువ మీద ఉంచాం. ఇంకా ఆయన ఎవరు దించుతారు? సరే, అరిమిత యేసేపు, నికోదేము వారు దించి రాత్రికి మరి సాయంకాలం 6 గంటల లోపు ఆయన్ను సమాధిలో ఉంచారు. ఈ కార్యక్రమాలు ఈ దినాన జరిగినటువంటివిగా ఉంటాయి. మరి ఆయన రమేష్ ఉండారా? ఎక్కడ? క్రింద ఉండారా? వస్తారా? సరే, మనకు జోనపూడి నిరంజన్ గారు అనుకుంటా మనకి పలహారంగా ఆయన దాహం కొన్నారు అంటే అప్పుడు ఆయనకు చేదు చెరకను ఇచ్చారు అని ఆ యొక్క వచనాన్ని బట్టి శిలువ ధ్యానాల్లో మరి ఈ ధ్యానంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కొంత పానీయం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో వారు మనకి మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చారు. అందుని బట్టి దేవుడు వారిని దీవించునుగాక. రేపు ఇవాళ రాత్రి ప్రార్థన కూడుకుంటుంది, రేపు రాత్రి ప్రార్థన కూడుకుంటుంది. మరి ఆదివారం నాడు తెల్లవారుజామున 4 గంటలకి పునరుద్ధాన ఆరాధన ఉంటుంది. ఆరాధనలో పాల్గొనేటటువంటి వారికి అందరికీ మరి టిఫిన్ ఏర్పాటు చేయబడింది. తర్వాత 10 గంటల నుంచి 12 వరకు పునరుద్ధాన ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిన తర్వాత మరి సంఘ కుటుంబాలన్నిటికీ, కుటుంబ సభ్యులందరికీ మరి ప్రేమ విందు 12 గంటలకి ఏర్పాటు చేయబడింది. మరి సంఘం వారు, సంఘస్థులు ఈ యొక్క ఏర్పాట్లను చేశారు. అందుని బట్టి మనము మరి ఈ కార్యక్రమాల గురించి ప్రార్థన చేసి వాటిలో మనం పాల్గొనాలి. ఒక వచనం పాడుకుని ప్రార్థన ఆశీర్వచనాలతో మరి కూడికను ముగించుకున్నాం. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు అని అందరూ పాడిన. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణము గెలిచిన నా యేసు. కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణము గెలిచిన
హల్లెలూయా 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 కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణము గెలిచిన నా యేసు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితము నాయన ప్రభా శిలువ మరణమును అనుభవించి మరణించి తిరిగి 3వ దినాన లేచి పరలోకమునకు వెళ్ళి నాయన నీ యొక్క శిలువ మరణము ద్వారా